అండ్ ఇవాళ గ్రేట్ ఆపర్చునిటీ మనకి. మళ్ళీ ఇంకొకసారి మన బ్రెత్ ఎనర్జీ అవేర్‌నెస్ మెడిటేషన్ జర్మనీ నుంచి పిఎస్ఎస్ఎం జర్మనీ నుంచి మేడం మనకు కనెక్ట్ అయ్యేసి, ఇక్కడ నుంచి తన మెసేజ్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు. అండ్ వెరీ వండర్‌ఫుల్ కాజ్. సో, ఇవాళ లైక్ వండర్‌ఫుల్ టాపిక్‌తో వచ్చారు. ఫస్ట్ టైమ్ మేడంని కలిసినప్పుడు మేడం చెప్పిన టాపిక్ శాకాహారం గురించి. దాని తర్వాత చెప్పిందేసి నేను, నా మనసు, నా శ్వాస. దాని గురించి చెప్పారు. 2 పార్ట్స్ చేశారు. ఇవాళ స్వతంత్రత, స్వేచ్ఛ, ఆకాశం దీని గురించి మాట్లాడతారు. సో, ఫ్రెండ్స్ మనమందరం ఓపెన్ మైండ్‌తో లైక్ మేడం చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుందాము. ఎందుకంటే ఇది ఓన్లీ వర్డ్స్‌తో కనెక్ట్ అయ్యే ఎనర్జీ కాదు. అసలు మేడం ప్రెజెన్సే మనకు ఆ ఎనర్జీ ఫుల్‌గా వచ్చేస్తది. సో, వర్డ్స్ ఎనకలుండే ఎనర్జీని మీరు క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు లాంగ్వేజ్ అర్థం అవ్వకపోయినా కూడా ఫ్రెండ్స్, ఐయామ్ టెల్లింగ్ యూ ఫర్ ద వన్స్ హూ డోంట్ అండర్‌స్టాండ్ తెలుగు, there is energy behind madam's words. Catch that energy and I'm sure you will benefit a lot. Thank you. సో మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మళ్ళా ఇలా చూస్తున్నందుకు. యెస్, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సుభాష్ పత్రిజీకి ఆయనకి ఏమని పేరు పెట్టాలో అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఒక కొత్త కోణంలో జ్ఞానం ఇస్తున్నారు. ఆ అవగాహన నాకు పెరిగిన కొద్దీ ఆయన ఇంకా కొత్త కోణంలో కనపడుతున్నారు. అందుకని మూల చైతన్యమే ఇక ఏమనుకుంటాము ఆయన. అలాంటి పురుషుడు బ్రహ్మర్షి పత్రిజీ. నా పాదాభివందనాలు. ఈరోజు రాత్రి నేను చూశాను నిన్న ఒక జర్మనీలో, అంటే ఈ భూమి మీద మన శరీరంలో మొత్తం రకరకాల అవయవాలు ఎలా ఉంటే, ఒక అవయవం దెబ్బతిన్నప్పుడు ఇంకా అది పనికిరాదు అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చేయి కట్ అయిపోయో, కాలు కట్ అయిపోయో, లేకపోతే అది కుళ్ళిపోయో, ఏదో ఇది ఉంటే మిగతా శరీరం అంతా ఉన్నా కూడా ఆ ప్లేసు మనకు బాధాకరం అయిపోతుంది జీవితం. మరి అలాంటప్పుడు ఒక భూమి మీద భూమంతా అద్భుతమైన సస్య శ్యామలంగా ఉండవలసిన ప్లేస్లో కొన్ని ప్లేసెస్లో విపరీతమైన అవకరాల్లాగా ఒక ఎనర్జీ లేనటువంటి కొన్ని పాయింట్లను నేను చూడగలిగాను. మొట్టమొదట నేను 99లోనే ధ్యానంలో మహాకారణ శరీరంతో నేను మీరుండే స్థలాన్ని చూశాను. చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే బయటికి అద్భుతమైన గవర్నమెంట్ ఉండొచ్చు, లేదా అన్ని రకాలైన వసతులు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ ఆ భూమి కింద ఏముంది, ఏ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీతో అక్కడ ఉండేవాళ్ళు. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఎన్నుకొని పుడతారు. అలాగే మరి అక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్నుకునే వచ్చారు ఏదన్నా. కానీ చూశాను, ఆ రోజు బాధ వేసింది. దీని గురించి డిస్కషన్ జరిగింది గురూజీతో. మరి పైన ఉండేవాళ్ళు లోపల ఉండే ఎనర్జీస్ తోటే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుందని చెప్పారు. కానీ నిన్న రాత్రి నేను చూసింది నిజంగా గజ్జల రమేష్ గారి దంపతులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మీరు కూర్చోవటం అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ తోటి, ఒక కాంతితో నిండి ఉన్న మిమ్మల్ని కూర్చోబెట్టారు అని అంటే అది మీరు మాత్రమే భరించగలరు అనేది నేను చూశాను. ఎవరు ఏది భరించగలమో, ఏది చేయగలమో ఆ పని ఆయన చేయిస్తారన్న సంగతి మాకు తెలుసు. కానీ ఇక్కడ మనం కొన్ని బయటికి రాకూడదు. ఆ ప్లేస్లో, ఆ జర్మనీలో ఈ ధ్యాన శక్తిని, ఈ జ్ఞానాన్ని విపరీతంగా ధ్యానం హెల్త్ కోసం కానీ దేనికోసం అన్నా కానీ
ప్రచారం అవ్వవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉందని చెప్పి నేను గ్రహించాను. మొట్టమొదట దీని గురించి పద్మా మేడం నేను కూడా చాలా డిస్కస్ చేసుకున్నాము. అది ఇకపోతే నాకు వచ్చిన పాయింట్ వచ్చినట్టు నేను తిన్నగా మాట్లాడుకోవటమే తెలుసు మా ఇద్దరికి, కానీ ఇలా రాసుకొని చెప్పడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. అలా అలా చూసి చెప్పడం కూడా నాకు కొద్దిగా కష్టంగానే ఉంది. మైండ్లోకి అది తీసుకోవటం చెప్పేయటం ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీంట్లో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ అవన్నీ లెస్ చేసుకుంటూ నేను కొన్ని కొన్ని తీసేసుకుంటూ ఈ సందర్భం కాదు, ఇంకా ముందు ముందు తెలియ చెప్పవలసింది, నా శరీరం ఎలా ఉంది, నా ఆరోగ్యం ఎలా ఉంది, అసలు నేనంటే ఎవరైనా తెలుసుకుంటే కానీ నేను ఎక్కడ ఉన్నాను అనేది కూడా తెలుసుకోవటం, అది 4th పాయింట్ అన్నమాట. ఆ పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు నేను ముందు చెప్పకూడదు. ఇలాంటివన్నీ నేను కట్ చేసుకుంటూ నేను రాసుకొని చెప్పాల్సి వస్తుంది. చాలా ఎరుకతో మాట్లాడవలసి వస్తుంది. మరి ఎక్కడైనా ఏదైనా సరికాని మాట ఉన్నా దాన్ని అపార్థంగా తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు చూడటం మనం మొదలు పెట్టాలి ఇక నుంచి. ఎందుకంటే ఈ సమయం మన ఆత్మ ఎదుగుదల సమయం. ఈ సమయం మన మైండ్ కూడా ఫ్రెష్ అయ్యే సమయం. ఈ సమయం మన అణువణువు శుభ్రపడే సమయం. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. సారీ, ఇక్కడ నాకు వచ్చిన పేరు స్వతంత్రత, స్వేచ్ఛ, ఆకాశం. ఆకాశంలో ఎగరడం స్వేచ్ఛ, అడ్డం ఉండదు. స్వతంత్రత అంటే ప్రతి ఆత్మకి, ప్రతి వ్యక్తికి ఒక ఇండివిడ్యువాలిటీ, ఒక ఫ్రీడమ్ అనేది కావాలి. ఇప్పుడు మొన్న పద్మా మేడం చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారంటే, నేను 22 సంవత్సరాల్లో ఆవిడ ఇంత అద్భుతంగా చెప్పారు అంటే ఎన్నో విన్నాం. హాస్టల్ ట్రావెల్స్ కానీ, ఇప్పుడు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ కానీ ఎంతో విన్నాము. కానీ ఈ రాజ్యాంగాన్ని ఆధ్యాత్మికతని జోడించి ఎందరో మహానుభావులు చెప్పారు. ఆ మహానుభావురాలకి నా వందనం. ఎంత అద్భుతంగా ఉందో దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా. ఎందుకనంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా మనకు చాలా ముఖ్యం. అందుకే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టింది. ఎందుకని? సచ్చీలులు ఎనర్జెటిక్ గా ఉన్నది ఉన్నట్టుగా పరిపాలించాలి అని. మాటలు చెప్పినంత తేలిక కాదండి పరిపాలనా విధానం అంటే. ఒకరు అద్భుతమైన విధానం పోతుంటే ఇంకొకళ్ళు అడ్డం పడుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా. కానీ దీనికి ఆధ్యాత్మికతను రంగరించి మనం ఎలా చెప్పారో అలాగే ఇక్కడ స్వతంత్రత అంటే నాకు స్వతంత్రం లేదు. భారతదేశానికి స్వాతంత్రం కోసం తిప్పలబడ్డాం. ఆ స్వాతంత్రం వచ్చినా కూడా ఎన్ని ఉన్నాయండి, ఎన్ని బర్డన్స్ పడుతున్నాం. ఆ స్వాతంత్రం యొక్క విలువను తెలుసుకుని మనం ఎక్కడ ఇది అవ్వగలుగుతున్నాం. స్వాతంత్రం వచ్చిందని పేరే కానీ దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా బాధలు మొదలవుతున్నాయి. ఇలాగే భౌతిక జీవితంలో కూడా ఒక స్త్రీకి స్వాతంత్రత అంటే తన ఇచ్చని బయట పెట్టుకోవడం, నాకు ఇది ఇష్టము అని చెప్పడం, నేను ఇలా ఉండాలనుకోవడం అనేది మన భారతదేశంలో లేదు. ఇతర దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. దానికి కారణం ఏమైపోయిందంటే సంఘాన్ని బట్టి, సంస్కృతిని బట్టి స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది ఇచ్చినప్పుడు అది విశృంఖలత్వం అయిపోయినప్పుడు వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ రక్షింపబడే వస్తువే. ఒక రకంగా ఒక పురుషుడి యొక్క ఆధీనంలోనూ ఎవరో ఒకరి ఆధీనంలో ఉండటం. ఇండివిడ్యువాలిటీ అన్నది దైవత్వం. దేవతాతత్వాలు ఇండివిడ్యువాలిటీగా హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ ఇక్కడ రకరకాల వాళ్ళు ఉన్నారండి. ఎన్ని రకాలు ఉన్నారో మీరే ఆలోచించండి. రాక్షసులు ఉన్నారు, మానవులు ఉన్నారు, మనిషి వేరు మానవుడు వేరు, మనుషులు ఉన్నారు, కాముకులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, ఎన్నో రకాలు ఉన్నారు. ఇన్ని రకాల మధ్య ఒక స్త్రీ ఎలా స్వాతంత్రంగా ఉండగలుగుతుంది? స్వతంత్రంగా ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్కి ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఎదురు దెబ్బలు, ఎన్ని హత్యలు, ఎన్ని రకాలు జరుగుతాయి. ఇదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. తెల్లవారు లేస్తే టీవీలో చూస్తున్నాం, కుటుంబాల్లో చూస్తున్నాం. ఒకప్పటికంటే ఇప్పుడు ఫ్రీడమ్ అనేది, స్త్రీకి ఇండివిడ్యువాలిటీ అనేది డెవలప్ అయింది.
ఇండివిడ్యువాలిటీ డెవలప్ అయినా, స్త్రీకి స్వాతంత్రం, స్వేచ్ఛ వచ్చినా తన హద్దుల్లో తాను ఉండటమే ఈ ధ్యానంలో మనం నేర్చుకునేది. ఎంత మనకొచ్చినా మనం కూడా ఒక హద్దులో ఉండాలి. ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండగలగాలి. ఇవన్నీ కూడా భౌతికమైన విషయాలండి. ఇక ఇక్కడికి పోతే భౌతిక జీవితం చాలా ఇంపార్టెన్స్. ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మనం మొత్తం ఆధ్యాత్మికత మన భౌతిక జీవితంలోనే ఉంది. ఒక భార్య, భర్త, అత్త, మామ, తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు, చుట్టాలు, పక్కాలు, సంఘము, దేశము, ప్రపంచం. ఎక్కడి నుంచి వెళ్ళిందండి? ఇంట్లో నుంచి, ఒక చిన్న ఇంటిలో నుంచి ప్రపంచం దాకా వెళ్ళింది ఆలోచన, జీవిత విధానము మనకి. మరి అలాంటప్పుడు ఈ భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మికత తోడు చేసుకుని వెళితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అది. అందుకని ఇంకా భౌతిక జీవితం యొక్క స్వాతంత్రత, స్వేచ్ఛ గురించి నేను ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నాకు తెలియని స్వేచ్ఛ ఇంకా ఎక్కడుంది అని నేను ఎత్తుకున్నాను. స్వేచ్ఛ అంటే అంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఆత్మపరంగా. మనసు, ఫిజికల్ బాడీ, భౌతిక దేహం కాదు. ఆత్మపరంగా నాకు తెలియని స్వేచ్ఛ ఇంకా ఎక్కడుంది వెతుకుతున్నాను. ఎక్కడుంది ఇంకా స్వేచ్ఛ అంటే ఏంటి? ఒకానొకప్పుడు నేను అడిగాను, నాకు స్వేచ్ఛ అనేది నేను కొన్ని మాట్లాడాలన్నా, చెప్పాలన్నా నాకు స్వేచ్ఛ లేదు ఇక్కడ. ఈ స్వేచ్ఛ అనేది ఒక చోటకి ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు, ఎవరింట్లో జీవితం వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఎవరికి ఎలాంటి అడ్డంకులు ఉండవండి. ఒక చోటుకి వెళ్ళి ఎక్కువగా 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు ఒకరి ఇళ్లల్లో కానీ, ఒక ఆశ్రమాల్లో కానీ, ఇంకొక చోట కానీ మనం ఉండవలసి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు స్వేచ్ఛ అంటే ఏంటి అని. నాకు కావాల్సిన స్వేచ్ఛ అక్కడ లేదు. స్వేచ్ఛ అంటే మన ఇంట్లో ఉండే విధంగా అక్కడ ఉండదు. మరి పత్రిజీ ఆయన ఇంట్లో ఉండే విధంగా ఉండకుండా అన్ని చోట్ల ఎలా తిరుగుతున్నారు? అందరి అభిప్రాయాలకు విలువిస్తూ ఆయన ఎలా ఫాలో అవుతున్నారు? అది నేను స్ఫూర్తి దృష్టిలో పెట్టుకుని నేను కూడా ఉండగలిగాను. ఒకరోజు నేను సార్ని కొంచెం డిస్టర్బ్ అయ్యి నేను అడిగాను, సార్ ఇక్కడ స్వేచ్ఛ అంటే నాకు స్వేచ్ఛ లేని చోట నేను ఎలా ఉండగలగాలి? స్వేచ్ఛ మీన్స్ నా ఇష్టం వచ్చినట్టు నేను నిద్రలేకోవటం, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వండుకోవటం, నా ఇష్టం వచ్చినప్పుడు ఉండటం అనేది ఇంట్లో నాకు అలవాటైంది. కానీ ఒక చోట ఒక కండిషన్ లెవెల్లో నేను వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నాకు అది ఏదో పట్టేసినట్టు అయిపోయింది. అంటే ఇవ్వడలేక నేను ఆయన్ని అడిగాను. అడిగినప్పుడు చెప్పారు, మేడం స్వేచ్ఛ అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండటం కాదు. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా, రకరకాల మైండ్ సెట్తో ఉన్నా వాళ్ళతో నువ్వు నెట్టుకు రావడమే స్వేచ్ఛ అంటే. అసలు ఇది ఎలా అర్థమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల మైండ్ సెట్, రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు, వీళ్ళలో ఉంటూ నేను నెట్టుకు రావడం స్వేచ్ఛ అంట. ఇదేమి స్వేచ్ఛ అనుకున్నాను ఆ రోజు. మరి భౌతికమైన ఈ స్వేచ్ఛకి అర్థం ఉందా? తర్వాత నాకు అర్థమైంది. ఇది ఏంటి అంటే ఈ స్వేచ్ఛ అనే పదంలో భరించడము అనేది ఉంది, బాధ్యతను స్వీకరించడము అనేది ఉంది. ఈ స్వేచ్ఛలో ఎన్ని ఉన్నాయనేది ఆ మహానుభావుడు తెలిపినప్పుడు వెంటనే నా మైండ్ సెట్ మారిపోయింది. అక్కడి నుంచి నేను కాంప్రమైజ్ అయిపోయి అలాగే నేను నెట్టుకొచ్చాను. ఎప్పుడైతే నాకు అది అర్థమై నేను నెట్టుకొచ్చానో అప్పుడు నాకు అనుగుణంగా నా చుట్టూ పరిస్థితులు మారినాయండి. ఇంతకంటే అద్భుతం ఇంకోటి లేదు. ప్రతిదీ మనం అర్థం చేసుకోవటంలోనే ఉంది ఆ పాయింట్. మరి నాకు తెలియని స్వేచ్ఛ ఇంకా ఎక్కడ ఉంది అని చెప్పి నేను వెతుక్కున్నప్పుడు ఈ స్వేచ్ఛలన్నీ అప్పాలండి. ఒక లోకం నుంచి ఒక లోకంలోకి వెళ్ళినప్పుడు స్వేచ్ఛ అంటే ఏంటో అర్థమవుతుంది. వాళ్ళతో ఒక పెద్ద పెద్ద సైంటిస్టులతో మనం కూర్చున్నప్పుడు అర్థమవుతుంది. ఒక గెలాక్టిక్ ఫెడరేషన్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అసలు ఆ స్వేచ్ఛకు వేరు, ఇక్కడ స్వేచ్ఛ వేరు. మరి ఈ స్వేచ్ఛ ఇంకా అంటే మనస్సులో గూడు కట్టుకొని ఉన్న ఆలోచనలు, ఏ నాటి నుంచి ఆలోచనలు గూడు కట్టుకుపోయినాయండి. ఎంత గూడు కట్టుకుని ఉండకపోతే, అవి స్టాండర్డ్ అవ్వకపోతే, ఎప్పుడో ఒక విషయం కదిలించామంటే వెంటనే మనకు అది గుర్తుకొస్తుంది. అంటే అక్కడ గూడు కట్టుకుని అక్కడ రికార్డ్ అయి ఉండబట్టే కదా అది గుర్తుకొచ్చేది.
అందుకని మనస్సులో గూడు కట్టుకుని ఉన్న ఆలోచనలు అవి బయటకు తీసి, బయటకు ఎలా తీస్తాం చెప్పాను నేను. శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ధ్యానంలో మనకి ఈ విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శక్తితోటి మళ్ళీ మన తిరిగి వదులుతున్నటువంటి ఉచ్ఛ్వాసలో దగ్ధమై అవి బయటకు వస్తున్నాయి అని. ఆ అంతకు మునిపేమో అవన్నీ ఆత్మ చుట్టూ చుట్టుకుపోయి ఉన్నాయి. నాకు ఎంత భయం వేస్తుందంటే ఇది విన్నాక, ఏదన్నా ఆలోచన రాగానే అబ్బో వద్దు, ఇది సరికాని ఆలోచన, దీన్ని తోసేయాలి, లేదంటే మళ్ళీ నా ఆత్మ చుట్టూ చుట్టుకుంటుంది, మళ్ళీ నేను ఒక రౌండ్ దాన్ని చుట్టుకోవాలా, వద్దు అని దాని పక్క తోసేస్తున్నాం. ఇలా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు, ఒక సరికాని ఆలోచన నేను వచ్చింది అంటే మేము భయపడిపోతున్నాం మేడం, వద్దు దాన్ని, నాకు ఆలోచన వద్దు అంటే అది ఎరుక. చూడండి చిన్న పాయింటే అది, ఎంతో చాలా చాలా సైన్స్ ఉంది దానికి, కానీ అంత భౌతికంగా వచ్చేదానికి ఆలోచన సరికాదు అన్నది ఎంత మందికి అవగాహన శక్తి వచ్చింది మనం చెప్పిన పాయింట్ అర్థం చేసుకోవడానికి వచ్చిందండి. రాబట్టే ఈరోజు ఈ పాయింట్లన్నీ బయటకు వస్తున్నాయి. మరి గూడు కట్టుకుని ఉన్న ఆలోచనల్ని బయటకు తీసి దగ్ధం చేయటమే స్వేచ్ఛ. లేకపోతే మనసులో అవన్నీ ఉండి మనం బరువెక్కిపోతున్నాం, కొత్తదనాన్ని తీసుకోలేకపోతున్నాం. మనస్సు నిన్ను ప్రాపంచకానికే లాగుతోంది, సరికాని ఆలోచనలకే లాగుతోంది. అప్పుడు నీకు స్వేచ్ఛ ఎక్కడుంది? కొత్తదనం తీసుకోవాలంటే స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే ఎగిరే పక్షిలాగా, నీ లోపల ఎగిరే పక్షిలాగా ఉండాలి నువ్వు. కానీ ఎగిరే పక్షిలాగా లేవు, ముడుచుకుని పోయి ఉన్నాం. ఎందుకు ముడుచుకుని ఉన్నాం? మనసు చుట్టూ మలినమైనటువంటి ఆలోచనలు చుట్టుకుని ఉన్నాయి కాబట్టి, గూడు కట్టుకున్నాయి కాబట్టి ముడుచుకుపోయి ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఇది సరి అయింది, ఇది సరికాదు అన్న జ్ఞానాన్ని సమీకరించుకుంటూ ఆ లోపల ఉన్న వాటన్నిటిని దగ్ధం చేసేసి బయటికి పంపించామో అది నిజమైన స్వేచ్ఛ అని చెప్పారండి పత్రిజీ. ఇది స్వేచ్ఛ అంటే. మరి నీ మనసును శుభ్రం చేయాలి కదా. మనసును ఎట్లా శుభ్రం చేయాలి? మనస్సుని శుభ్రం చేయకుండా ప్రాపంచిక సుఖభోగాలు ఎన్ని ఉన్నా సుఖం లేదు. ఎన్నన్నా ఉండనివ్వండి, కార్లు ఉండనివ్వండి, ఇవన్నీ ఉండనివ్వండి. ఇప్పుడు మన లాక్డౌన్ లో కూర్చుంటే రోడ్డు మీద అన్ని కార్లు అన్ని ఆ విధానం పడి ఉంటే ఈ ఒక్కళ్ళు చీరలు కట్టుకోవట్లేదు, ఒక్కళ్ళు నగలు పెట్టుకోవట్లేదు, ఒక్కళ్ళు బయటకు వెళ్ళటం లేదు, అన్ని కంప్లీట్ ఉంటే నాకు అప్పుడు అనిపించింది ఇదా జీవితం. ఎందుకు ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? రోడ్ల మీద పడి అవి ఏడుస్తున్నాయి, బీరువాల్లో పడి చీరలు ఏడుస్తున్నాయి, నగలేమో లాకర్లో పడి ఏడుస్తున్నాయి. మనం ఒక నైటీ తగిలించుకుని ఇంట్లో కూర్చున్నాం. ఇది లైఫ్. అప్పుడు నిజంగా అద్భుతమైన జ్ఞానోదయం అనమాట లాక్డౌన్ టైంలో. అంటే మనకి ఏది కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో సుఖభోగాలు అనుభవించడానికి లేని పరిస్థితిలో మనం ఎలా ఉన్నాం అప్పుడు? నో యూజ్ అంటే మిగతా ఏది యూజ్ లేదు. మన ఇంట్లో మనం వండుకొని తినటం తప్ప ఇంకా ఏమీ యూజ్ లేదు. మరి అలాంటిది ఎన్ని సుఖభోగాలు ఎన్ని ఉన్నా కూడా మనస్సులో కొన్ని ఆలోచనలు ఉంటాయండి, అవి ముళ్ళులా పొడుస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలు లేకుండా ఒక వరదలో కొట్టుకుపోయే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక ఆలోచన ఉండి, ఒక భర్తతో బాధపడిన ఇల్లాలు కానీ, బిడ్డలతో బాధపడిన తల్లి కానీ, తోడబుట్టిన వాళ్ళతో గొడవలు వచ్చి కానీ, రకరకాలుగా కుటుంబంలో ఏదో వచ్చినా మనకి ఎన్ని ఉన్నా సరే ఒక వెలితి, ఒక ఆలోచన ముళ్ళులా పొడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఇంత సుఖం ఉంది, ఇంత బిల్డింగ్లు ఉండి, ఇంత భోగం ఉన్నా మన సుఖం ఏది? ఎక్కడి నుంచి వస్తుంది సుఖం చెప్పండి? ఇది ముళ్ళులా పొడుస్తోంది. అందుకని అందరిలో ఉన్నట్టే ఉంటాం, హాయ్ అంటాం, హ్యాపీగా ఉంటాం, నవ్వుతూ మాట్లాడతాం, వండుకో అన్నీ ఉంటాం. అన్నిట్లో అందరిలో ఉన్నా కూడా ఒంటరిమే మనం. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం, కానీ నీ మనస్సు నిన్ను పొడుస్తూనే ఉంటుంది. ఏ తమ్ముడితోటో ఏ అన్నతోటో గొడవ వస్తుందండి, వాళ్ళు వస్తారు, ఏదో అలా ఉంటారు, కానీ మన మనసులో ఒక అనీజీగా ఆ విషయం పొడుస్తూనే ఉంటుంది. అరే వీళ్ళు ఫ్రీగా లేరు, మనం ఈ సమస్య వచ్చింది కదా అని ఇక్కడ నవ్వుతుంటాం, హ్యాపీగా ఉంటాం, అందరి ముందు షో అప్ ఇస్తూనే ఉంటాం. మరి ఈ ముళ్ళులా పొడిచేటువంటి ఆలోచనని ఎలా శుభ్రం చేసుకోవాలి?
ఇవి ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే సహజమైనటువంటి స్థితి అండి ఇది. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు పెద్దలు. మరి మనస్సు ఉండటం ఏంటి? దానిలోంచి మార్గం ఎలా ఉంటుంది? మనస్సును లగ్నం చెయ్యి అంటారు. చదువుకుంటున్నారు పిల్లలు. మనసు దాని మీద పెట్టు అంటారు. ఏకాగ్రత. మనస్సును లగ్నం చెయ్యి అంటారు. ఏమిటది? ఎలాగో? మామూలు మనిషికి ఇది సాధ్యం కాదండి. అనేకమైన గుండు కట్టుకుపోయి ఒక బాధలో ఉండి ధ్యానం చేస్తుంటే కూడా అవే గుర్తుకొస్తూనే ఉంటాయి. ఎంతోమంది చెప్పారు. ధ్యానం చేస్తూనే ఉంటామండి, కానీ ఇంకా గుర్తుకు వస్తూనే ఉంటున్నాయండి. ఆ బాధలు తీర్చలేదండి అని. ఎలా తీరుతాయి? నువ్వు మామూలు మనిషివి. నీకు జ్ఞానం లేదు. ధ్యానం లేదు. మరి ఆ జ్ఞానం కావాలంటేనే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని మనం చెప్పుకొచ్చుకుంటున్నాం. ఎప్పుడో కాసేపు ధ్యానం చేస్తే ఎలా వస్తుందండి? ఒక 2 వంకాయలు తీసి పొయ్యి మీద పడేస్తే ఆ కూర అయిపోతుందా? ఎన్ని రకాలుగా వాటిని వండాలి? ప్రతిదానికి సాధన, దాని విపులీకరణ అన్నీ కావాలి. మామూలు మనుషులకి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మనస్సులో కూరుకుపోయి ఉన్నారు వాళ్ళు. ఆ మనసులోని, ఆ బాధలోని కూరుకుపోయి ఉన్నారు. తనదైన వస్తువు ఇంకొకరు లాక్కుంటే పిల్లాడు ఏం చేస్తాడండి? ఏడుస్తాడు. ఎంతన్నా మనం ఇవ్వండి. ఇంకో 2, 3 పిల్లలు ఉన్నారంటే తన వస్తువుని, తన బొమ్మను అవతల వాళ్ళు లాక్కుంటే ఏడుస్తాడు. వాడు పిల్లవాడండి. వాడు అజ్ఞాని. నా బొమ్మ, అదే ఆ బొమ్మ ఇద్దాము అనేది ఉండదు. నా బొమ్మ అనుకుంటాడు, తెలియదు. అలాగే ఒక అజ్ఞాని కూడా అంతే. ఒక పిల్లవాడితో సమానమే. తనకు కావాల్సిన దానికోసం ఏమైనా చేస్తాడు. కొడతాడు. చిన్నపిల్లాడు కొడతాడు, కొరుకుతాడు, ఏమనంటాడు, ఏడుస్తాడు, కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు. ఎందుకని? ఆ పిల్లవాడు మనస్తత్వం. పెద్దవాడైనా కూడా నాది అనుకున్నది ఇవ్వడానికి ఒక అజ్ఞాని. అజ్ఞాని అంటే ఇక్కడ తెలివి తక్కువవాడు అది అలా కాదండి. ఈ జ్ఞానం లేనివారు, ఆత్మజ్ఞానం లేనివారు, చదువుకున్నవారు ఎలా ఉంటారో, ఆత్మజ్ఞానం ఉన్నవారు, ఆత్మజ్ఞానం లేనివారు. అందుకని ఒక అజ్ఞాని అంతే. తనకు కావలసిన దానికోసం ఏమైనా చేస్తాడు, ఎలాగన్నా ప్రవర్తిస్తాడు. అప్పుడు చివరికి మిగిలేది శోకమే. తనకు కావాలి, బొమ్మ ఎలా కావాలనుకుంటున్నాడు, ఇతను కూడా తనకు కావాలి అనుకున్న దానికోసం దేనికైనా తెగిస్తాడు. ఒక అమ్మాయి కావాలనుకుంటాడు, లేకపోతే ఒక ఇల్లు కావాలంటాడు. తనకు స్తోమత లేదు. అక్కడ కుదురుతాయి, కుదరకపోతాయి, వీలవుతాయి, వీలు కాకపోతాయి. కొన్ని పరిస్థితుల్లో కుటుంబం కోసం ఓర్పు పట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కాదు. నాకు కావాల్సింది ఇది అన్న దానికోసం ఏమైనా చేస్తాడు. అది జ్ఞానం ఉంటే ఎంత మట్టికి కావాలి అనేది విజ్ఞత వస్తుంది. ఆ జ్ఞానం లేనప్పుడు ఈ అజ్ఞానికి మిగిలేది శోకమే, దుఃఖమే. మనస్సునందున్న మాలిన్యము తీసివేసిన నాడు. మురికి మనస్సు కడిగిన ముత్యం వలె మెరియును. ఎన్నిసార్లు చదివామండి ఈ పద్యం? వేమన పద్యంలో ఏమర్థమైంది? ఈ మాలిన్యం అసలు ఎలా తీయాలో తెలిసిందా మనకి? మన మనసులో ఉండే మాలిన్యము, సరికాని ఆలోచనని ఎలా బయటికి తీసేయాలి అని ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? బుద్ధిగా ఉండు, బాధపడమాకమ్మా అంటే, నువ్వు బాధపడమాకమ్మా అంటే ఈ మనసులో బాధ ఇలా బయటకు వచ్చేస్తుందా కారిపోయి? ఎలా వస్తుంది? ఆ మాలిన్యాన్ని ఎలా కడగాలి మనకు తెలియదు. నా మనస్సు ఎలా ఉంది? నన్ను నేను చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నా మనసు ఎలా ఉంది? కొన్ని సంఘటనలు జరుగుతాయి. నేను ఎలా ఉన్నాను? మరి అసూయతో, అహంతో ఉందా? దయతో, కరుణతో, ప్రేమతో ఉందా? ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటున్నా. ఒక్కొక్కప్పుడేమో కోపం వస్తుంది, ఒక్కొక్కప్పుడేమో అబ్బా ఏంట్లే ఇప్పుడు ఇచ్చేది అనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడేమో దయతో ఉంటుంది, అయ్యో చెయ్యాలి అని ఉంటుంది. అంటే ఈ మనసు ఇట్లా బ్యాలెన్స్ అవుతూనే ఉంది. కానీ జ్ఞానంతో ఉన్నాను కాబట్టి నేను చేసినా చేయలేకపోయినా మళ్ళీ దాన్ని నేను చేయగలుగుతున్నాను. ఆ పర్ఫెక్షన్‌లోకి రాగలుగుతున్నాం. అందుకని నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సింది దేన్ని? మనస్సుని. ఇది. అయితే మనం చెక్ చేసుకోవాలి.
దేంతో ఉంది? దయతో ఉందా, కరుణతో ఉందా, లేకపోతే అసూయతో అహంకారంతో ఉందా? అన్ని అర్థమైనట్టు ఉన్నాయా అని. పైగా ఏం చేస్తున్నాం, మన మనస్సును మనం చెక్ చేయకుండా ఇతర మనస్సులో వచ్చిన మాటని మనం కామెంట్ చేస్తున్నాం, జడ్జ్ చేస్తున్నాం. మనం చేసే పని అదే. ప్రపంచం అంతా అంతే. ఇతరులని జడ్జ్ చేయటం, కామెంట్ చేయటం. ఇక్కడ ముందు మన మనసును చెక్ చేసుకోవాలి. వాళ్ళ మనసును, వాళ్ళు అన్న మాటను కూడా మన మనసుతో చెక్ చేసుకోవాలి. మన మనసుకు కనుక జ్ఞానం ఉండి, దయ ఉండి, ప్రేమ ఉండి, కరుణ ఉంటే అప్పుడు అవతల వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట అజ్ఞానంలో వచ్చిందా, జ్ఞానంలో నుంచి వచ్చిందా, అనుభవంలో నుంచి వచ్చిందా అర్థమైపోతుంది. ఇటు చెక్ చేసుకోకుండా అటుది అర్థం కాదు. అందుకే జడ్జి నాట్ అన్నారు. 22 సంవత్సరాలు పట్టింది ఈ పాయింట్ అర్థమవుతానికి. జీవిస్తూ వస్తున్నాం, అది అర్థం అవ్వాలి. అది అర్థమవడానికి ఇంత పట్టింది. పైగా ఏంటి, కామెంట్ ఎప్పుడు చేస్తామండి? మనకు తెలిసింది మనం ఒక ఆలోచనలో ఇలా ముడుచుకుపోయి ఉంటాం. ఒక ఆలోచన ఇదే కరెక్ట్ అని చెప్పి అనుకుంటాం. అప్పుడు అవతల వాళ్ళది కరెక్ట్ కాదని కామెంట్ చేస్తాం. నీది నీకే కరెక్టో కాదో తెలియదు, అవతల వాళ్ళది ఎట్లా కరెక్ట్ కాదు? అన్ని తెలిసినట్టు కామెంట్ చేస్తాం, ఏమీ తెలియదు. 22 ఏళ్లలో నేను ఇంత ధ్యానం చేసి ఇంత జ్ఞానం సంపాదించినాక అసలు ఏమీ తెలియకుండా బతికాను అనేది నాకు అర్థమైంది. ఏమీ తెలియదు. ఇంకా చూస్తూ ఉంటే అసలు ఇంకా అది ఎంత ఉంది, ఎంత గొప్పదనం ఉంది, అసలు ఎక్కడున్నాం మనం, ఏ స్టేట్లో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది తల తిరిగిపోతుంది అనమాట. ఏమీ తెలీదు అన్నది. అన్నీ అందరికీ ఎప్పుడూ తెలియవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ధ్యానం చేస్తున్నాం, బాగా చెప్తున్నానంత మాత్రాన అన్నీ నాకు తెలుసు అనుకుంటే చాలా తప్పు. అన్నీ అందరికీ ఎప్పుడూ తెలియదు. ఎవరైనా సరే, ఒక శ్రీకృష్ణుడు అనుకుంటాం మనం, అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆయన ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం తెలుసో ఏం తెలీదో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మహాభారత యుద్ధంలో ఆయన ఏం చేశాడో దాంట్లో కూడా ఆయన చెక్ చేసుకున్నాడు. ఇలా చేసి ఉండకూడదు కొన్ని, ఇలా చేసి ఉండాలి కొన్ని. కానీ అవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, అంత మటుకే మనకు అర్థమవుతాయి, అంత మటుకే తెలుసు. అంటే అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయండి, మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక పరమాత్మ స్థాయికి వెళ్ళినా కూడా ఇంకా ఎన్నో ఉంటాయి వాళ్ళకి అక్కడ. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం ఒక పరమాత్మ స్థాయికి వెళ్ళటానికి. అయితే ఎందుకు అన్నీ అందరికి ఎప్పుడు తెలియవంటే కొత్తవి క్రియేషన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఒకటి చేసాము అంటే అది మళ్ళీ కొత్తగా ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఆ కొత్తది క్రియేట్ అయినప్పుడు దాని గురించి అడిగారు అనుకోండి, మనం ఈ పాత దానిలోనే ఉంటాం, అప్పుడు అది మనకు తెలియదు. కాబట్టి మొత్తం అన్నీ మనకు తెలియవు. మనకు తెలిసింది ఇప్పుడు ఇంతే. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను అనుభవం పొంది నాకు ఇంతే తెలిసింది కాబట్టి ఇంతే చెప్తున్నా. ఇంకేదన్నా కొత్తగా అనుభవం పొందిన వాళ్ళు అది ఇలా ఉంటుంది అంటే అది వినడానికి నేను సిద్ధపడి ఉంటా, తీసుకోవడానికి సిద్ధపడి ఉంటా, నాకు తెలియదు కాబట్టి. అందుకని నాకు ఎప్పుడు ఇక్కడ దాకే తెలిసి ఇంకా ఎంత ఉంది నాకు తెలియదు అన్న దాంట్లోనే ఉంటాను. తెలిసింది అనుకున్నాను, అయిపోతా ఇక్కడ. అయితే అందుకే అన్నారు ఆది అంతము లేదు అని. ఆది లేదు, అంతము లేదు దీనికి. అయితే నా మనస్సు ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉందో నన్ను నేను చెక్ చేసుకున్నాను. అర్థం లేని ఆవేశం ఉందండి. చాలా వెతుక్కున్నప్పుడు మా అక్క నన్ను అంటూనే ఉంది. నిజంగా మా అక్కకి ఉండే, విజయలక్ష్మి మేడంకి ఉండే ఫోర్సు, ఆ స్పీడు ఎప్పుడు తగ్గుతుంది అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఆవిడని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఎంత నెమ్మది, ఎంత ఆలోచన, ఎంత ఓర్పు వచ్చిందంటే అది చూసి నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే నేను అక్కడ కొన్ని విషయాల్లో మైనస్ అవుతున్నా, అర్థం లేని ఆవేశం వస్తుంది ఇక్కడ నాకు. అది నేను చెక్ చేసుకున్నాను. నాకు చాలా అర్థం లేని ఆవేశం వస్తుంది. ఈ ఆవేశం వల్ల నా తొందరపాటుతనం వస్తుంది.
ఈ ఈ తొందరపాటు తను అర్థం చేసుకుంది కాబట్టి నేను ఉండే పరిస్థితికి ఓకే అయింది. అదే అర్థం చేసుకోలేని స్థితిలోకి వచ్చినప్పుడు గొడవలేగా. అది ఆ మైనస్ పాయింట్ నేను చూసుకున్నాను. అయితే మళ్ళీ అనుకున్నాను, అర్థం లేని ఆవేశం అంటే ఆవేశానికి కూడా అర్థం ఉంటుందా? ఆవేశం ఒకటేగా. ఎవరికైనా ఒక కోపం ఒకటే, ఆవేశం ఒకటే. అర్థం లేని ఆవేశం, అర్థం ఉన్న ఆవేశం. ఆవేశానికి కూడా అర్థం ఉంది. ఎట్లా ఎలా అర్థం ఉంటుంది? ఒక మంచి పనికి ఆవేశం కావాలి. ఒక యజ్ఞం ఇచ్చారు. ఇంకా మాకు ఆవేశమే ఆవేశం. ఏం జేయాలి? ఎలా చేయాలి? ఇదెలా? అదెలా? అట్లా ఒక ఔత్సాహికం అన్నమాట. ఈ ఆవేశం ఒక మంచి పనుల్లో ఉండాలి. దానిలో ఉండాలన్నమాట. మరి ఒక ఆవేశం ఉండాలి. చప్పదనంగా ఉండి యుద్ధం చేయలేడు. కాబట్టి ఆవేశం అతనికి ఉండాలి. యుద్ధంలో ఉన్న వాళ్ళకి ఆవేశం ఉండాలి. మరి ఒక మంచితనంలో ఒక అద్భుతమైన పనులు చేసే వాళ్ళకి ఆవేశం ఉండాలి. మరి అంతేగాని పనికిరాని వాటికి ఆవేశం ఉండకూడదండి. అప్పుడు పనికిరాని విషయాలకు కనుక ఆవేశం ఉంటే పతనం అయిపోతుంది. ఆవేశం ఒక్కటే. అర్థం లేని ఆవేశం, అర్థం ఉన్న ఆవేశం. ఇలా 2 ఉంటాయని నాకు తెలీదండి. ప్రతీదీ పత్రిజీ ఒక దయ వల్లే మేము తెలుసుకుంటున్నాం ఇది. ఊరికే వినడం కాదు. నన్ను నేను చెక్ చేసుకుంటాను అప్పుడు. నేను అర్థం లేని ఆవేశంలో ఉన్నాను, అర్థం ఉన్న ఆవేశంలో ఉన్నాను. ఒకటి ఆయన చెప్పగానే విని ఊరుకోమండి. దాన్ని మళ్ళీ ప్రాక్టికల్‌గా ఎంత ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటామో, ఎంత డిస్కస్ చేసుకుంటామో అది. అయితే పనికిరాని వాటికి ఆవేశం ఉంటే పతనం అయిపోతాం. అయితే ఇప్పుడు వీటిని ఎలా దాటాలి మనం? వీటన్నిటిని మనం ఎలా దాటాలి? మాతృ గర్భంలోనే వీటిని పోగేసుకొని పుడతామా? కడుపులో ఉండగానే ఈ ఆవేశాలు, కోపాలు ఇయన్నీ మనం పోగేసుకొని పుడతామా అండి? అప్పుడు ఏం తెలీదు. మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం? పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, గత జన్మలో మనం తీసుకొచ్చుకున్న గుణాలను బట్టి, ఆ యొక్క కర్మలను బట్టి, మళ్ళీ పెరుగుతూ, మళ్ళీ కొత్తవన్నీ చూస్తూ, వీటిని బట్టి మన ఆలోచనలు, ఆవేశాలు, మన మలినాలు పేరుకుంటున్నాయి. మరి ఇక్కడ ఏంటంటే, ఇయన్నీ మన కడుపులో ఉండగానే పోగేసుకోం. మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం? ఎవరన్నా చెప్పాలా? నాకు ఆకలేస్తుందంటే అన్నం తినమని ఎవరు చెప్పక్కర్లా. ఓ మంచి చీర కట్టుకోమని ఎవరు చెప్పక్కర్లా. నా పిల్లలకి పెట్టుకోమని ఎవరు చెప్పక్కర్లా. నన్ను నగలు చేయించుకోమని ఎవరు చెప్పక్కర్లా. ఒక ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్పక్కర్లా. అంటే మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం? ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవటం కోసం ఎవరు చెప్పక్కర్లా చేసుకుంటున్నారు. అయితే ఇతరుల కోసం ఏం చేస్తున్నాం? ఎంత సహాయం చేశాం? మన చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్‌కి ఎంత సహాయం చేశాం? మనకు తెలిసి ఎంత సహాయం చేశాం? మరి చైనా వార్ వచ్చినప్పుడు మేము చిన్న పిల్లలప్పుడు అందరూ క్యూలో నుంచునుంటే నెహ్రూ ఆ రోడ్డెమ్మట రాష్ట్రపతి రోడ్‌లో వెళ్ళేవారు సికింద్రాబాద్. కింగ్స్ వే అనేవాళ్ళు దాన్ని. ఆ రోడ్డెమ్మట స్కూల్ పిల్లలందరినీ పెంచుతుంటే మాకుండేదండి ఆవేశం. చైనా వాళ్ళకి ఎంతో మంది చనిపోయి రక్తదానం ఇవ్వాలని అది చిన్న పిల్లలు కూడా ఇంట్లో మేము దాచుకున్న ఇంత ముంతలో డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు నవ్వుకున్నారు ఆ ముంత అందులో వేస్తే. ఇతరుల కోసం మనం ఏం చేస్తాం? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? అమ్మ ఇతరులు వాళ్ళకి ఆ దయ అనేది మనం నేర్పిస్తే కూడా వస్తుంది. నేర్పించుకో నువ్వే దాచుకో అమ్మ అంటే రాదు. అలా ఇతరుల కోసం ఏం చేస్తున్నాం? మరి ఈ 2 మనం చెక్ చేసుకోవాలి. ఇంత దూరం ఇలా మన కోసం మనం బతికి తినడం కోసమా ఇంత దూరం మనం ఇక్కడికొచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చామండి మనం అంతా? ఏ లోకాల్లో నుంచి వచ్చారో తెలుసా? నువ్వెక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా అని 10 సంవత్సరాలయింది పత్రిజీ అడిగి. అప్పుడు నేను ఎంత చూసుకున్నానో నాకు తెలియలే. తర్వాత నాకు తెలిసింది. ఎక్కడి నుంచి వచ్చాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత దూరం ఒక నక్షత్ర లోకాల నుంచి వచ్చిన వాళ్ళం మనమందరం. ఏ స్టార్‌లో ఎక్కడో ఏ లోకంలో ఉన్న వాళ్ళము. ఎంత దూరము
మన మన ఒరిజినాలిటీని, మన మన జ్ఞానాన్ని మొత్తం అక్కడ ఒక కాన్షియస్ గా పెట్టి దాంట్లో నుంచి ఒక తరంగంలాగా భూమి మీదకి దిగాం, తల్లి గర్భంలోకి వచ్చాం. ఇక్కడ అంటే దట్ ఐ యామ్, అది నేను. అసలు నా ఒరిజినల్ అక్కడ ఉంది. నేను అప్పుడు ఎవరితో ఎలా పోల్చుకుంటాను? ఒక మధు మేడం జర్మనీ అంత బ్రహ్మాండంగా చేస్తుంది, నేను ఇల్లు అక్కడ కూర్చుని ఎలా పోల్చుకుంటాను? ఒక పద్మా మేడం అనంతమైన శక్తి దేవత అని నాకు తెలుసు, నేను వెళ్ళి అక్కడ ఎలా ఇదవుతాను? అంటే నేను ఒకరితో ఎందుకు పోల్చుకోకూడదు అని అంటే, దట్ నా కాన్షియస్ అక్కడ ఉంది, నేను అనేది అక్కడ ఉంది. ఆ నేనులో నుంచి వచ్చిన ఒక చిన్న తరంగాన్ని ఇక్కడ, ఆ మొత్తం నేను గనుక ఇక్కడికి వచ్చానంటే తల్లి గర్భం పటేల్మంటుంది. ఒక ట్యూబ్ లైట్ 250 వోల్టేజ్ ఉంటేనే ట్యూబ్ లైట్ వెలుగుతుంది. దాంట్లో ఒక 1000 పెడితే 1000, ఇంకో 10 వోల్టేజ్లు పెరిగిందంటే పట్మంటుంది. తల్లి గర్భం కూడా అద్భుతమైన మాస్టర్లు రావాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలా ముందు తయారు చేశారు ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ. తయారు చేసిన తర్వాతే అప్పుడు ఆ మాస్టర్స్ అందరూ ఈ గర్భాలు. ఇప్పుడు పిల్లలున్నారండి, దండం పెడుతున్నానండి ఆ తల్లులకి. ఓ అమ్మో! దండం కాదు, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టొచ్చు. ఆ పిల్లల తెలివిలు, వాళ్ళ ఓర్పు, అసలు ఓర్పు పట్టడం ఒక్కటే మనం చెయ్యాలి, ఇంకేమీ లేదు వాళ్ళతోటి. ఓర్పు, సహనం, ఈ 2 శ్రద్ధ, సబూరి ఉంటేనే ఈ ఈ మాస్టర్‌లు మనం పెంచగలుగుతాం. అంత జమ్ములనమాట వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు వచ్చారిప్పుడు భూమి మీదకి. అవకాశం మనం ఇచ్చామనమాట. అయితే అందుకని ఎప్పుడు కూడా మనం ఒకరితో పోల్చుకోకూడదండి. స్పిరిచువాలిటీలో కూడా హ్మ్, ఆత్మాహంకారం అనేది ఒకటొస్తుంది అని చెప్పారు సార్. మనస్సులో అహంకారమే కాదు, ఆత్మకు కూడా అహంకారం వస్తుందంట. నా అంత గొప్పది లేదు, నాకన్నీ తెలిసినియి, ఓయబ్బో! నాకు మించి ఇంకొకళ్ళు లేరు. నాకు తెలిసినియి అన్న జ్ఞానం రావడానికి ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆత్మ కూడా అహంకారం చుట్టుకుంటుంది. ఆత్మాహంకారం ఉన్నప్పుడు అన్నీ నాకే తెలుసు, వీళ్ళు చెప్పేది వినేది ఏంటి? అంతటి పత్రిజీ ధ్యానం చెప్పించి నాకు కలర్స్ కనిపించినాయంటే, ఓయబ్బో! కలర్స్ కనిపించినాయి క్లాస్. అంతటా ఆయన. ఇక్కడేమో ఓహ్! నాకే తెలుసు నేను. ఆత్మాహంకారం. ఆ! అదేంటి, మనం ఎప్పుడైతే అది నేను అని తెలుసుకున్నానో, అప్పుడు ప్రతి ఒక్కళ్ళ నేను, ఎన్ని నేనులున్నాయి అక్కడ? ఈ నేనెప్పుడూ ఉంటూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిలో కలవము. నేను చనిపోయిన తర్వాత ఈ జ్ఞానం నేనెళ్ళి ఎక్కడో మిళితం కలిసిపోతాను అన్నది లేదు. దట్ ఐ యామ్. అక్కడికెళ్ళిపోతాను నేను. నేనెక్కడి నుంచొచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. అప్పుడు ఇంకొకడితో ఎట్లా పోల్చుకుంటాం? చెప్పండి. అప్పుడు ఇంతమంది తారలు, ఎంతమంది, ఎన్ని లోకాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ధ్యాన మహాయజ్ఞాల్లో చూడటం గాని మనకి, మనం వెళుతుంటే ఎంతమంది ప్రేక్షకులు, ఎంతమంది మనకు కనపడతారు. ఎవరిలో ఏముందో మీకొక అనుభవం చెప్తానండి. హ్మ్. నాకు టైం గుర్తు చేయండి మధు. నేనిలా వెళ్ళిపోతూనే ఉంటా. పర్లేదు ఆహ్, మేడం. యెస్. ఆ! అయితే ఏమైందంటే ఒకరోజు కాకినాడ ఎళ్తున్నాం అందరం కలిపి. చన్నటి చినుకు పడుతోంది. మేముండే కంపార్ట్‌మెంటు షెల్టర్‌లో లేదు, ఔటర్ బాగా బయటకు ఉందనమాట. మేమందరం ఎక్కుతూ ఉంటే సార్ ఇంకా ఎక్కలేదు. మేము బయట నుంచున్నాం. నుంచుంటే "ఎక్కండి మేడం" అన్నారు. "ఎక్కుతాం సార్, మీరెక్కండి" అంటే ఆయన ఒక్క ఒక్క చూపు ఇలా చూసి, "నేను ట్రైన్ పరిగెడుతుంటే కూడా ఎక్కుతాను, మీరెక్కుతారా?" అన్నారు. "అమ్మో! ఎక్కలేను." "నువ్వు పరిగెడుతుంటే ఎక్కలేనప్పుడు ముందే వెళ్ళి నిదానంగా హాయిగా కూర్చో" అన్నారు. ఎక్కేసాం, మేము కూర్చున్నాం అందరం. సన్న చినుకు పడుతుంది, ఎవ్వరు లేరు. అట్మాస్ఫియర్ ఎట్లా మారిపోయిందంటే ఒక లైట్ గోల్డెన్ కలర్‌లా కనిపించింది ఆ టైంలో. ఆయన ఆ బెంచ్ మీద అలా కాళ్ళు జాపుకొని అలా కూర్చొని ఉన్నారు. ఏంటి తడిసిపోతున్నారు, రారేంటి? ఎక్కరేంటి? ఈ లోపల అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుందేమో, ట్రైన్ కదులుతుందేమో, మాకు ఆదుర్దా. మన ఆలోచనంతా పడే వాన మీద, తడిసే మీద, భౌతికం మీద ఉంది. కానీ ఆయన అక్కడ ఏ కారణంతో కూర్చున్నారో, ఎందుకు కూర్చున్నారో అన్న ఆలోచన లేదు. అది ఎప్పటికో గాని రాలేదు మాకు తర్వాత. అర్థము, అంతరార్థము, పరమార్థము 3 ఉన్నాయి.
ఒక్క విషయాన్ని ఎన్ని కోణాల్లోనూ చూడగలిగే శక్తి రావాలి మనకి. ఆ శక్తి ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను. అక్కడ ఈ లోపల ఒక మురికి గుడ్డలతోటి ఇంత మూట పంచి బాగా పైకి కట్టుకొని చొక్కా లేదు, ఏమీ లేదు. ఇదంతా జడలంతా ఇలా కట్టి ఉంది జుట్టు. ఇంత చిన్న బట్టల మూట పెట్టుకొని ఎవరో ఒక ఆయన అట్లా వెళ్ళిపోతున్నాడు. అలా ఆయన దాటి వెళ్ళి ఒక్కసారి వెనక్కొచ్చి సార్‌ని చూసి ఇలా 2 చేతులు ఎత్తి ఇలా అని ఆయన పాదాల మీద పడిపోయాడండి. పాదాల మీద పడిపోతే సార్ ఇలా కూర్చుండిపోయారు. అప్పుడు అర్థమైంది ఆయన ఒక అవధూత. మన దృష్టిలో ఒక పిచ్చాయన. మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఆ గెటప్‌లో ఒకళ్ళు కనిపించినప్పుడు ఆయన అవధూత, పిచ్చాయన ఎలా మనం ఆలోచిస్తాం? అవన్నీ మనం తెలుసుకోవాలంటే మన లోపలన్నీ అణువులు ఇదైనప్పుడు ఆ ఎనర్జీని మనం కనుక్కుంటాం. ఈయన అవధూత. ఇక్కడ ఎనర్జీ సిస్టమ్స్ పెరగాలి. ఒక చెడు గాలి, ఒక మంచి గాలిని ఎలా గమనిస్తున్నామో ఈ ఎనర్జీస్‌ని కూడా గమనించగలగాలి. ఒక మనిషి వచ్చి కూర్చోగానే ఆ మనిషిలో ఉండే ఎనర్జీని గమనించగలగాలి. అదంతా ఎనర్జీ సిస్టమ్ అండి మళ్ళీ. అదొక కోర్సు. ఎనర్జీ కోర్స్ అది. అట్లా ఆయన పడిపోయారు. పడిపోతే మేమందరం అలా లోపల నుంచి ఆయనకి ఇట్లా మాకు తెలియకుండానే నమస్కారం పెట్టాం. అవధూతకి. ఆయన అలా కానీ అవధూతలాగా ఉన్నాడు. ఒట్టి పిచ్చాడిలాగా ఉన్నాడు. మడ్డి కింద అది ఒళ్ళంతా అంటి లేచి ఒక 5 నిమిషాల దాకా అట్లా పాదాలు పట్టుకొని లేచి నెమ్మదిగా ఆయనకి ఇట్లా నమస్కరించి అమౌంట్ పుచ్చుకున్నాడు. దన వెళ్ళిపోయాడు. ఈ లోపల ట్రైన్ కదులుతాంది. సార్ ఎక్కేశారు. చూసారా ఎలా ఉంటాయో? మనకు తెలియని ఎన్నో ఉంటాయన్నమాట ఇలాంటివి. అందుకని మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము అని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం దయచేసి ఎవరితోటి పోల్చుకోవద్దు. ముందు మనం అది ప్రాక్టీస్ చేయాలి. మనం అందరం గొప్పవాళ్ళమే. ఏమీ తెలియకుండా ధ్యానం చేసి ఇన్ని రంగులు కనిపించినాయి అంటే కూడా వాడు చాలా గొప్పవాడు. ఒక ధ్యానంలో ఒక మెట్టెక్కిస్తే ఒక్క శ్వాసను గమనించాడు అంటే మహాత్ముడు. ఆ దృక్పథం ఏర్పడిందండి నాకు. అంతకు మునుపు సార్ ఒక క్వశ్చన్ చెప్పారు. ఈ జగతి ఎన్ని లోకాల నుంచి నా లోకంలోకే వస్తున్నారు, ఇన్ని గ్రహాలు ఉంటే కూడా నా గ్రహంలోకే వస్తున్నారు అని, ఈ జగతికి నా అంత గొప్పవారు లేరు అని అహంకారం. కానీ ఈ జగతికి తెలియలే. తర్వాత తెలిసింది నాకంటే గొప్ప జగత్తులు ఉన్నాయి అని. ఇలా ఎప్పటికప్పుడు అంచెలంచెలుగా ఉంటూనే ఉంటాయి. అవే మాకు స్ఫూర్తి. ఎక్కడ ఏదన్నా ఏమారి మా బుద్ధిలో ఏదన్నా వక్రమైన ఆలోచన వస్తుందేమోనని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలని. ఈ రోజుతో వచ్చింది అయిపోయింది అనుకుంటానికి లేదు అది. అందుకని ఎంత దూరం నుంచి మనం వచ్చామో తెలిస్తే గుండె పగులుతుంది. తీరా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక కుటుంబంలో పడి కొట్టుకుపోతున్నాం. మనకు ఆ జ్ఞానం అనేది మనం మర్చిపోయాం అన్నమాట. మరి ఎందుకు వచ్చాం? అంత దూరం నుంచి ఇంత దూరం నుంచి ఈజిప్ట్ వెళ్ళామండి. ఎందుకు వెళ్ళాం? అంత కష్టపడి అవన్నీ చూడటానికి వెళ్ళాం. అలా కాకుండా పడుకొని నిద్రపోతే ఎంత అర్థం లేదు. ఇవాళ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా మనం ఇతరుల కోసం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఎంత చేశామనేది తెలుసుకోలేకపోవటం కూడా ఆ జన్మ వ్యర్థమే. అలా అయిపోతుంది అనమాట. అసలు ఇంత దూరం వచ్చామంటే మనకి ఏం కావాలి? నేను వచ్చాను, నాకేం కావాలి? నన్ను ఒక మేడం కూర్చోబెట్టారు. మీ గోల్ ఏంటి? మీకేం కావాలి? మీరు కూర్చొని గంటల తరబడి ధ్యానం చెప్పండి. మీరెలా ఇస్తారు నాకు సలహా? ఎలా ఇస్తారు మేడం? గంటల కొద్దీ ధ్యానం చేయించాం, యజ్ఞాలు చేశాం, అన్నీ చేశాం, పార్టీలు అయినాయి, ఎక్కడెక్కడ వెళ్ళమన్నారు అన్నీ చేశాం, పిరమిడ్లు కట్టించాం, డబ్బులు వసూలు చేసి ఇచ్చాం. ఇప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది నా పరంపరలో నేను పెరుగుతున్న దానిలో నాకు వస్తుంది. అంతేగాని మీరెలా మీ నెక్స్ట్ ఏంటని అసలు క్వశ్చన్ వేయొచ్చా? ఆలోచించుకుందాం. ఎందుకంటే రేపు మనం పొరపాటు చేయకూడదు. నెక్స్ట్ మీ గోల్ ఏంటని అడగకూడదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నావు. ఈ ప్రజెంట్ అనేది గతం అనేది జరిగేసింది. గత అయిపోయింది. ఈ ప్రజెంట్లో నుంచి నువ్వు ఇంకా కొంతకాలం ముందుకెళ్తే గానీ నెక్స్ట్ నీకు అర్థం కాదు. అలాంటిది మీ నెక్స్ట్ మీకేంటి అన్న మహాతల్లి బిడ్డ ఆ ప్రశ్నే ఎంత అజ్ఞానమో అర్థం. నీ మాటను బట్టే
నీ యొక్క జ్ఞానం అర్థమవుతుంది. అందుకని పత్రికారి దగ్గర నోరు ఎత్తవండి, మేము ఇలా నుంచుంటాం ఆవిడ దూరాన. ఒకప్పుడేమో దగ్గర నుంచి ఓహో అహో అని అన్ని మాట్లాడేవాళ్ళు, మా అంత గొప్పవాళ్ళు లేరండి. ఇప్పుడా గడగడ ఆవిడ దూరాన పైగా. జ్ఞానం తెలుస్తున్న కొద్దీ, సత్యంలోకి వెళ్తున్న కొద్దీ మౌనం పెరిగిపోతుంది, వినమ్రత పెరిగిపోతుంది, సత్యం అర్థమవుతుంది, ఎలా ఉండాలో అర్థమవుతుంది, ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు గుణమే చేసినప్పుడు అసలు నాకేం కావాలి, మనకేం కావాలి, ఎన్ని ఉన్నా తృప్తి లేదు, ఇంకా ఏవో కావాలి. ఎలా? అన్ని ప్రశ్నలే. ఒక్కొక్కటి కుటుంబంలో ఇంతమంది ఉన్న వాళ్ళకి ఇంకా 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 ఏదో ఒకటి, ఇంకా దానిలోనే కొట్టుకుపోతున్నాం. ఎందుకనంటే తృప్తి లేకపోవటం. నీతో పాటు ఉన్న వారికి ఇప్పుడు ఏం చేయాలి? ఒక శక్తి ఎట్లా కావాలి? ఇప్పుడు నీతో పాటు ఉన్న వారికి నువ్వు సుఖం అందించాలి. ఓ చిన్న బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ తల్లిని కోరుకుంటాడు, తల్లి సాంగత్యమే కోరుకుంటాడు. ఎంత మటుకి ఎత్తుకోమని రమ్మని అమ్మ వాడికి ఇవ్వాలి. అలాగే ఎదిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలి. అలాగే ఎవరికి ఏమి కావాలి అని మనం తెలుసుకుని ఇవ్వడమేనండి ఆ సందర్భం. అంటే వాళ్ళకి కావాల్సిన సుఖం, వాళ్ళకి కావాల్సింది కూడా సుఖమేనండి. జ్ఞానం అడిగారా? ఏ కూతురైనా అమ్మ అని జ్ఞానం అడిగిందా? ఏ కొడుకైనా అడిగాడా? ఏ తోడబుట్టిన వాడైనా అడిగాడా? ఆత్మజ్ఞానం డిస్కషన్ జరిగినాయా? ఈ స్థలాల గురించి, ఆ ఇళ్ళు గురించి, ఈ కష్టాల గురించి, తోడుకోళ్ళు ఇట్లా ఉంది, మరదలు ఇట్లా ఉంది, అత్తగారు ఇట్లా ఉంది, ఈ పిల్లకి పెళ్లి చేయాలి, వీటిల్లో కొట్టుకుపోతున్నామే కానీ జ్ఞానం ఎక్కడుంది అక్కడ? అప్పుడు ఏం చేయాలి? అత్తగారికి సుఖం ఇవ్వాలి. ఆవిడకి కావాల్సింది, ఆవిడకి పెద్దదైపోయింది, ఇంత మనం వండింది కాస్త పెట్టి ఆ కూర్చుని దగ్గరికి ఇవ్వాలి. అది మన బాధ్యత. ఒక తల్లికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లికి సన్మానం చేసుకోవాలి. ఆ అమ్మ గర్భం అయిపోతే భూమి మీదకి రాం మనం. ఏం గొప్పగా అక్కర్లా, అన్నదమ్ములు కూర్చుని ఇంత అన్నం కూర వండుకొని ఆ తల్లికి ఒక దండేసి ఒక శాల్వా గప్ప కొత్త చీర కట్టి ఆ తల్లి నిన్ను ఎలా కష్టపడి పెంచింది, రాత్రి మగళ్ళు నీకేం చేసింది అనేది ఆ తల్లి గురించి చెప్పుకోండి, మీ తల్లి రుణం తీరిపోతుంది. ఇది గురువుగారు చెప్పి చేయించారు మా తల్లులకి. తల్లి రుణం, గురువు రుణం రెండే ఈ భూమి మీద ఉన్నాయి. తండ్రి రుణం ఏ రుణాలు లేవు, అవన్నీ అప్పులు. తల్లి గర్భం ఇచ్చింది, గర్భం ఇవ్వకపోతే బిడ్డ పెరగదు. ఇక్కడ గురువు మన ఆత్మకి దారి చూపించాడు. అందుకని గురువు చెప్పిన మాట విని ఆ పందాలో మనం వెళ్ళటం గురువు రుణం తీరుతుంది. తల్లికి సన్మానం చేసుకోవటం తల్లి రుణం తీరుతుంది. అందుకని ముందు నాకేం కావాలి? అనారోగ్యము ఆరోగ్యము పక్కన పెట్టండి. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను? ఈ మలినమైనటువంటి మనసులో ఉండే ఆలోచనలన్నిటినీ శుద్ధి చేసుకుని నేను పరిశుద్ధి అయ్యి మళ్ళీ ఇలాంటి కష్టాలు నష్టాలు రాకుండా అద్భుతమైన జన్మ తీసుకుందాము అనేది మనం అనుకుంటే చాలు. నేను అంతే అనుకున్నా, అంత మటుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఏమేం కావాలో మీరే కోరుకోండి. చటక్కన శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే వెరిమోహం వేసుకుని చూడాలి. ఏం కావాలని అడుగుతాం చెప్పండి? నాకైతే ఆన్సర్ రాలా. మరి నీతో పాటు ఉన్న వారికి నువ్వు సుఖం అందించాలి, బాధ్యతలు తీసుకోవాలి. నువ్వు నీ కోసం జీవిస్తున్నావు. నిజంగా నేను నా కోసమే జీవించాను. నాకు ఏది లేకపోయినా ఊరుకునేదాన్ని కాదు. నా కోసం నాకేం కావాలో నేను అన్ని సమకూర్చుకునేదాన్ని, అన్నీ. కానీ ఇతరుల కోసం జీవించు. నా భర్త ఎంత మటుకి, నా భార్యకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, బంధువులకి ఏం కావాలి, ఒక లేని వాడికి ఏం కావాలి అని ఇతరుల కోసం జీవించారు ఆయన. నేను నా కోసం జీవించాను. చూడండి, ఇతరుల కోసం జీవించి చూడండి మేడం, అప్పుడు మీకు తెలుస్తుంది బ్రహ్మానందం ఏంటో అన్నారు. ఎప్పుడైతే నేను, నా ఇల్లు, నా పిల్లలు అనేది నేను చేయాల్సిన ధర్మం పురుళ్ళు పోసేసి మనవాళ్ళని పెంచేసి నేను ఒక చోటుకి స్టాప్ అయిపోయాను, అక్కడి నుంచి నా జీవితం అంతా నేను ఇతరుల కోసమే సమర్పించుకున్నాను. ఏం చెప్తే పత్రిజీ ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఇది చెయ్యండి, ఈ పని చెయ్యండి, ఎందుకంటే ఏం చేయాలో నాకు తెలియదు. 4 వైపులా పనులు కనపడతాయి.
4 వైపులా రమ్మంటారు. కానీ ఎక్కడ ఎలా చేయాలి అనేది ఒక నిర్ధారణ నాకు ఉండదు కాబట్టి ఆయన చెప్పిన విధంగా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడైతే ఇతరులు కూడా మనలాంటి వాళ్ళే అని తెలుసుకుంటామో, వారికి కావాల్సింది మనం చేస్తున్నామో, వారి కోసం మనం చెప్పటం, చేయటం, చేసిన దాంట్లో ఆ ఆనందం పొందినప్పుడే అర్థమవుతుందండి. అది ఇతరుల కోసం జీవించటం అంటే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ తమ సొంత సుఖాలను కూడా వదులుకొని ఇతరుల కోసం జీవించేవారు. ప్రతి ఒక్క మాస్టర్ ఇందులో ఎవరిని వేలువెత్తి చూపించడానికి లేదన్నమాట. అగ్ని ఆత్మని కాల్చదు అంటారు. మరి నిజమేనండి. ఆత్మ అగ్ని చేత కాలదు, వాన చేత తడవదు అని చెప్తున్నాం. కానీ దహించదు, కానీ మనస్సును దహిస్తుందండి. మనస్సు మలమల మాడిపోతోందనమాట. మనస్సుని అగ్ని కాలుస్తుంది. ఈ జ్ఞానం కనుక ఎప్పుడైతే తీసుకోలేదో, ఈ అజ్ఞానంలో ఉన్నామో, ఇక మనస్సు కాలిపోతుంది బాధలతోటి. మాయామర్మం తెలియని ఎందరో మాయామర్మం తెలియని వారు ఈ మనస్సు అనే మాయలో పడి కాలిపోతున్నారు. ఆ బాధ, ఆ దుఃఖము, వాళ్ళన్నారు వీళ్ళన్నారు, నాకు ఇట్లా అయింది, ఇది లేదు అది లేదు, మనసు కుతకుతలాడిపోతుంది. ఒక రోజు నాకు కనిపించింది ధ్యానంలో, పొయ్యి మీద నీళ్లు పెడితే ఇట్లా ఉడుకుతున్నాయి, ఇట్లా బబుల్స్ వస్తున్నాయి. ఏంటి ఇలా బబుల్స్ వస్తున్నాయి, ఏంటి ఈ గిన్నెంటి, ఏంటి అసలు ఎక్కడ కనపడుతున్నాయి, నాకేం అర్థం కాలేదు. నీళ్ళు ఏంటి ఎట్లా కాలుతున్నాయి అంటే మళ్ళీ నాకు సొన్న గొట్టంలా కనిపించింది. ఆ గొట్టంలో ఎర్రగా బబుల్స్ ఇట్లా ఉడుకుతున్నాయి. ఏంటని చూస్తే అది నా శరీరంలో ఉండే నరంలో రక్తం ఉడుకుతోందండి. అమ్మ బాబు, ఏంటి ఇలా ఉడుకుతోంది, ఇది ఉడికితే ఎర్రగట్టిపోతుందే ఏంటంటే నీ కోపం, నీ ఆవేశం, నీ అర్థం లేని ఆవేశం, నీ కోపం రక్తాన్ని ఉడికిచ్చి అదే బీపీ లాగా వస్తుంది. అప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే ఆ ఉడుకుతున్న చూసేదానికి భయం వేసింది. మళ్ళీ కోపం వచ్చినప్పుడు నాకు నేను కంట్రోల్ అయిపోతున్నాను, లోపల ఎక్కడ ఉడుకుతుందోనని చెప్పి. అలాగనమాట. అందుకని కానీ ఈ అగ్ని నేను ఉడికిస్తోంది, నీ రక్తాన్ని ఉడికిస్తోంది. అలాగే మీ మనస్సును కూడా ఉడికిస్తుందండి. మనస్సుని కాల్చేస్తుంది. ఇలా ఎంతో మంది ఈ మాయలో పడి కాలిపోతున్నారు. ఈ మనస్సు మాయలో పడి కాలిపోతున్నారు. వారి ఆవేదన మిన్నంటుతోంది. అలాంటి వారికే కావాలండి అండాదండ. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇది ఉన్నారో, వారందరూ కూడా స్పిరిచువాలిటీలోకి వచ్చేస్తున్నారు. ఆ బాధల నుంచి బయటపడటం కోసం అలాంటి వారే ధ్యానంలోకి వస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ ధ్యానం ఉంది. అందరూ ఇలాంటి వారిని వదిలేశారు. బయట ఉండే ఎన్ని ప్రయత్నాలు వాళ్ళకి అది చల్లార్చదు. ఈ జ్ఞానం వారి మనస్సుని ప్రశాంతం చేస్తుంది. అలాంటి వారికే అండాదండ కావాలి. అలాంటి వారి కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు కానీ, పిరమిడ్ మాస్టర్స్ కానీ. నీకు నీవే దిక్కు అంటే ఇదే. అక్కడ ఎవ్వరు మనని అక్కడ సాంత్వన పరచలేరు. లోపల మసిలిపోతున్న ఆ మనస్సుని, కాలిపోతున్న ఆ మనసుని ఎవరు సాంత్వన పరచలేరు. ఎవరి నోటి మాటలో మనకి చల్లదనం రావు. నీకు నువ్వు ధ్యానం చేసుకుంటే, నీ జ్ఞానంతోటే నీ మనస్సు శాంతి. నీకు నువ్వే దిక్కు. అప్పో దిపో భవ అంటే ఇది. నీకు నువ్వే దిక్కు. నెగడు లాంటి దైవం ఉండగా నీకేల చింత అన్నారు. దైవం ఉంది, మనలోనే ఉంది. మనకు అసలు చింత ఎందుకు? కానీ భయం అన్నమాట. కానీ నాలోనే దైవం ఉంది. ఆ దైవమైన సమస్తాన్ని ఇదవుతాయి. నా మీద నాకు నమ్మకం ఉంచుకోవటం అంటే ఏంటంటే, నాలో ఉండే దైవత్వం మీద నమ్మకం ఉంచుకోవటం. ఉంది దివ్యత్వం, కానీ బయటికి రాలా. ధ్యానం చేసినాక బయటకు వస్తుంది. నీకు ఎన్నో మిరాకిల్స్ కనపడతాయి, ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కారణాలు అనేకమైన కారణాలు ఉంటాయి. కానీ కార్యం ఉండాలి. ఇక్కడ ఒక పని చేయాలి మనం. మనస్సు లేని పనులు, మనస్సు ఉన్న పనులు. ఇక్కడే సబ్జెక్ట్ టఫ్ అయింది. మనస్సు లేని పనులు, మనస్సు ఉన్న పనులు. మనస్సు లేని పనులు చేసే మనస్సు కాలిపోతుంది. అన్నీ ఇస్తున్నాం అనుకుంటాం. మనస్సు ఇక్కడ శాంతిగా ఉందా లేదా అని చూడటంలా.
వేసుకున్న నగలు, కట్టుకున్న పట్టుచీర, తినే తినుబండారాలు నీ మనసుకు శాంతినివ్వవు, శరీరానికి సుఖం ఇస్తాయి. ఆ సుఖమనే మాయలో పడతాం. ఎప్పుడో ఇది తంతుంది ఈ బాధ ఇక్కడ. అయితే మనస్సు ఉన్న పనులు, ఒక్క విషయం అండి, పెళ్లి చేసుకున్నాం, మనసుతో కాపురం చేస్తామా శరీరంతోట? మనసుతో ఎవడు కాపురం చేస్తారండి? మనస్సు ఆలోచనలు, బుద్ధి వికసింపజేస్తుంది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ మనస్సు నిన్ను బుద్ధి వైపు తిప్పుతూ ఉంటుంది. ఈ బుద్ధి ఈ మనస్సుని శాంతపరుస్తూ ఉంటుంది. ఇలా చేయి, అలా చేయి, ఇది సరికాదు, ఇది సరి అయిందని చెప్తుంది ధ్యానంతో. బుద్ధి ఉన్న పనులు, బుద్ధి లేని పనులు. మరి ఇదేమో ఆత్మ. మరి మనం పెళ్లి చేసుకుని కాపురం చేసేది వీటితోట, మనసుతోటి, బుద్ధితోటి, దేంతో చేస్తున్నాం? శరీరం. శరీరంతో మనం కాపురం చేస్తున్నాం. అయితే మనస్సు లేని కాపురాలు, మనస్సు ఉన్న కాపురాలు. ఎన్ని మనసు లేని కాపురాలు ఉన్నాయో, అక్కడ ఇష్టం లేకుండా ఏదో చేసుకుని, ఇక చేసుకున్నాం కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి, ఇక ఆ జీవితం పిల్లల్ని కానీ ఆ మనసు లేని కాపురాలులో నుంచి శక్తి పుట్టదండి, జ్ఞానం రాదు. ఎందుకంటే అక్కడ అంతా ఇష్టతే. చూడండి, బఫే పెడతారు, మనం ముందు చూస్తాం, మనకి ఏది ఇష్టమో అది టక్కున అది పెట్టుకుంటాం ప్లేట్లో. ఎందుకని? నీకు ఇష్టం అది. ఆ ఇష్టమైంది మనం వండుకొని తిన్నా, ఇష్టంతో తింటున్నప్పుడు ఇష్టంతో తిను, పళ్ళెంలోది చక్కగా ఒంటికి శక్తి వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పేవారా కాదా? ఏది నువ్వు తిన్నది ఇష్టంతో తిను, చక్కగా వండుకో, ఏ పని చేసినా ఇష్టంతో చెయ్యి అని. మరి ఆ ఇష్టం కాపురాల దగ్గర ఏమైంది? జీవితాంతం కాపురం చేయాలి. ఒక ఈరోజు వండుకోవటం రేపు వదిలేయటం కాదు. ఒక మనిషి తల్లిదండ్రుల దగ్గర ఎంతకాలం పెరుగుతుంది ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ? ఒక 20 ఏళ్ళు 10. ఆ తర్వాత జీవితాంతం ఉండవలసింది భర్త. జీవితాంతం ఉండవలసిన వాళ్ళు ఎలాంటి ఇష్టంతో ఉండాలి, ఎలాంటి మనస్సులు కలవాలి అక్కడ? ఒక మనిషి ఒక చూసినప్పుడు ఒకళ్ళ కళ్ళకి వికారంగా కనిపించవచ్చు. ఎలా ప్రేమించాడబ్బా ఈ అబ్బాయి ఈ అమ్మాయిని అనుకుంటాం. ఎలా ప్రేమించాడు వాళ్ళ కళ్ళతో చూస్తే తెలుస్తుంది. ఆ ఇష్టం వచ్చింది అక్కడ. ఆ ఇష్టం ఎందుకు కలిగిందో, గత జన్మలో ఉండేదాన్ని బట్టి కలిగిందో, సోల్మేట్సో లేకపోతే ఇంకేమి నచ్చిందో వాళ్ళకి నువ్వు ఎందుకు చేసుకోవాలి అని పెద్దవాళ్ళు ఇక్కడ భజన చేస్తాం. ఆ మనస్సు అనేది, ఆ ఇష్టం అనేది ఎవరి గత జన్మలను బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది అని తెలుసుకోవాలండి. ఇకనైనా తెలుసుకోవాలి ఇప్పటి వాళ్ళు. మనం తీసుకొచ్చుకున్న దాంతోటే ఉంటుంది. ఎందుకు వచ్చాము ఇక్కడికి ఇంత దూరం? ఆ లోకం నుంచి ఈ లోకంలోకి తల్లి గర్భంలో 9 నెలలు ఉండి పుట్టి పెరిగి కష్టపడి ఎందుకు వచ్చాం? మన ఇష్టాన్ని, మన స్వేచ్ఛని, మన స్వతంత్రతని తీర్చుకోవడం కోసం. ఇంకొకరి కోసం రాలేదు. నువ్వు బిడ్డను కన్నావు అంతే. నీ బిడ్డ ఇష్టం వేరు, నువ్వు ఒకే కడుపులో పుట్టావు, నీ అక్క ఇష్టం వేరు, నీ చెల్లి ఇష్టం వేరు, నీ తమ్ముడి ఇష్టం వేరు. ఒక కుటుంబంలో ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే కొన్ని కుదరని సందర్భంలో మనం కాంప్రమైజ్ అవుతాం అక్కడ. కానీ ఇక్కడ ఇష్టం అనే పాయింట్ మెయిన్ అండి. ఇక్కడ భూమి ఈ అయిష్టంతోటే నిర్జీవం అయిపోయి, ఇప్పుడు ఈ భూమండలం ఇష్టంగా ఉండాలి అంటే భూమి యొక్క స్థితి, భూమికి ఏ ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీతో, పంచభూతాలతో ఏర్పడ్డ ఈ శరీరాంతో మనం ఆ ఇష్టాలను మనం తీర్చుకోవాలా వద్దా ఇక్కడ? అయితే మనస్సు లేని కాపురాలు, మనసున్న కాపురాలు. ఇక్కడ ఇష్టం ఇక్కడ కావాల్సింది. ఇష్ట అయిష్టాలు, అవతల వారి ఇష్టాన్ని ఎంత మట్టికి గ్రహించుతారు, వారికి ఇది ఇష్టము అనేది ఎంత మట్టికి గ్రహించు. ఆ గ్రహింపు కూడా ఈ ధ్యానంలో వచ్చిందండి. ఇష్టమేంటో అయిష్టమేంటో అర్థమైంది. ఇష్టంతో జీవించినప్పుడు అద్భుతమైన శక్తి పుడుతుంది. ఇంత ఇష్టమైంది తింటున్నప్పుడు అబ్బా ఎంత తృప్తి పడతామో, భలే ఉంది ఈరోజు రసగుల్లా అనుకుంటాం. చక్కగా తిన్నాం, నాకు ఇష్టం, అది టేస్ట్గా తిన్నా,
అదే ఇష్టంలో తిన్నాం అనుకో, ఆవిడ పెట్టారు తిన్నాను, బాగానే ఉందిలే, బాగానే ఉందిలే. ఈ ఇష్టంతో తిన్నప్పుడు భలేగుంది, ఇదేమో బాగానే ఉందిలే. అంటే ఈ రెండు తేడాతో ఏదైతే నీకొక భావన వచ్చిందో, ఈ శరీరంతో దాన్ని తిన్నావో, చేశావో అది అద్భుతమైన ఎనర్జీ పుట్టిస్తుంది. ఇంత తిన్నా సరే. అంత అద్భుతమైన ఎనర్జీ పుట్టిస్తుందనమాట. అయితే ఆహ్, ఈ ఇక్కడ నువ్వు ఏదైనా సరే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే ఇష్టంతో చెప్తున్నాను. అక్కడ మీరు కూర్చొని నాకు ఈ అవకాశం ఇచ్చారంటే ఇష్టంతో ఇచ్చారు. వినేవాళ్ళందరూ కూర్చొని వింటున్నారు అంటే ఇష్టంతో వింటున్నారు. ఎంత ఎనర్జీ పుడుతుందండి! ఒక డ్రాపు మిలియన్ ఎనర్జీ పుడుతుంది. ఎన్ని తరంగాలు వెళుతున్నాయో తెలుసా? ఎంత అద్భుతమైన ప్రక్రియ జరుగుతోందో తెలుసా? మరి ఇప్పుడు ఈ ఇష్టం గురించి తెలుసుకున్నాం. ప్రతిదీ అంతే. కాపురం చేసినా, ఇష్టమైంది తిన్నా, అవతల వాళ్ళ ఇష్టాన్ని కూడా కనుక్కోవాలి. ఒక భర్త ఇష్టాన్ని భార్య కనుక్కోవాలి. ఒక భార్య ఇష్టాన్ని భర్త తెలుసుకోవాలి. బిడ్డల ఇష్టాన్ని తల్లి తెలుసుకోవాలి. తల్లి ఇష్టాన్ని బిడ్డలు తెలుసుకోవాలి. మనం గ్రహించుకుంటున్నామా? ఒక పందాలో ఇలా ఉండాలి, ఇలా కూర్చో, ఇలా చదువు, ఇలా లేవు, ఇలా 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 పెట్టేసాం రూల్స్. రూల్ ఉండాలి, పెంచాలి, చెయ్యాలి. కానీ ఇష్టం కనుక్కోవాలి. ప్రతి ఒక్కరి అవతల వారి ఇష్టాన్ని తెలుసుకోవాలి. ఇష్టంతో జీవించినప్పుడు అద్భుతమైన శక్తి పుడుతుంది, నిజమే. మరి అయిష్టంతో జీవించినప్పుడు, ఈ ఇష్టం లేని తిండి తిన్నప్పుడు, ఇష్టం లేని కాపురాలు చేస్తున్నప్పుడు ఏం పుడుతుంది అక్కడ? మనస్సు నుండి అగ్ని పుడుతుంది. దీనినే దావాలం అంటారు. మనస్సు నుండి పుట్టే అగ్ని దావాననం. ఈ అగ్ని నీళ్లు పోసి ఆర్పుతాం. సముద్రంలో అగ్ని ఉంది కింద, అదే దావాలనం అంటారు. దాన్ని ఏం పోసి ఆర్పుతాం? కానీ అలా ఇష్టం లేని జీవితం జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే ప్రపంచంలో అయిష్టతో జీవించిన వాళ్ళ మనస్సులో నుంచి వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియపోవచ్చు, కానీ అది దావాలనం పుడుతుంది, అగ్ని పుడుతుంది. అదేం చేస్తుంది? బయటికి వెళ్ళే దారి లేక నిన్నే దహించి వేస్తుంది. నువ్వే పతనం అయిపోతున్నావు, నీ మనస్సు మలినం అయిపోతుంది, మనసు కాలిపోతుంది. అప్పుడు మనిషికి శాంతి ఎక్కడ? ఎలా ఉంటుంది శాంతి? రమన్నా రాదు. ఈ శాంతి అనేది లేక వీళ్ళు ఆధ్యాత్మిక ఆత్మ యొక్క ఎదుగుదలకు వెళ్ళలేకపోతున్నారు అన్నది కనుక్కుని ఒక యుగం పరిశీలించి పత్రిజీ, నేను చూశాను యూనివర్సల్లో అత్యద్భుతమైన పరిశోధనశాలలో పత్రిజీ ఎంత కష్టపడ్డారో, నేను వెళ్ళి అదంతా గతంలోకి వెళ్ళి నేను చూసి వచ్చాను. ఒక యుగం కష్టపడి వీళ్ళందరూ మనస్సులు బాధపడుతున్నారు. ఒక స్త్రీలే కాదండి, పురుషులు కూడా ఎంతో బాధపడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. స్త్రీ అనేదానికి గబుక్కులు మనకు కనిపిస్తుంది. బాధపడే పురుషులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా సరే ఇక్కడ ఆత్మపరంగా జీవాత్మలు అందాం అంతే. పురుషుడు లేదు, స్త్రీ లేదు, జీవాత్మలు. ఈ జీవంతో ఉండే ఈ ఆత్మలన్నీ కూడా నలిగిపోతున్నాయి అన్నమాట. అయితే మరి అప్పుడు మనిషికి శాంతం లేదు కాబట్టి, ఈ మనస్సు శాంతం లేకపోతే నీకు ఆధ్యాత్మికత ఎక్కదు. ఈ మనస్సు శాంతి కావాలంటే ఇక్కడ కొన్ని జరగాలి. ఈ సంసారాల్లో ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా జరుగుతుంది, ఆధ్యాత్మిక ఎలా వస్తారు అని చెప్పి కనుక్కుని వాళ్ళకి ఎలాంటి నియమ నిబంధన లేకుండా ఇలా లెగవాలి, ఇలా స్నానం చేయాలి, ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి అనకుండా సంసారంలో నిర్వాణం అనేది ముందు మనశ్శాంతి కోసం ఆ భౌతిక జీవితం, ఇటు భౌతిక జీవితం, ఇటు ఆధ్యాత్మిక జీవితం. పూర్తిగా ఆధ్యాత్మికలోకి వెళ్ళిపోయినా లాభం లేదు. అలాగని ఆధ్యాత్మిక లేకుండా పూర్తిగా భౌతిక జీవితంలోకి వెళ్ళిపోయినా లాభం లేదు. ఈ రెండిటి మధ్యలో మనస్సు అనే మధ్య రంగం ఉందండి. ఈ మధ్య రంగాన్ని పట్టుకున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. ఏమిచ్చి రుణం తీర్చుకోలేమండి. ఎంత అద్భుతమైన టెక్నిక్, ఎంత అద్భుతమైన ఒక మనస్సు శాంతిగా ఉండాలి అని అంటే, నేను పడ్డ అల్లకల్లోలాల్లో ఈ మనస్సు శాంతి వచ్చింది అని అంటే, మనస్సు శాంతి పడబట్టే నేను ఇంత జ్ఞానంలోకి వెళ్ళగలుగుతున్నాను. నా మనసు ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. అర్థమైపోయింది, మురికిని ఎట్లా వదిలిచ్చేసుకోవాలో అర్థమైపోయింది. గతాన్ని అసలు మర్చిపోయాను. ప్రజెంట్లో ఎలా ఉండాలో జీవిస్తున్నాను, కానీ అన్నీ చేస్తున్నాను.
నాకు కూతురుంది, నాకు కొడుకున్నాడు, నలుగురు మనవాళ్ళు ఉన్నారు, అల్లుడు ఉన్నాడు, కోడలు ఉంది, ఇల్లు అన్నీ ఉన్నాయి. నాకు అన్ని చుట్టుకుని ఉన్నాయి. కానీ చాలా శాంతంగా. ఎన్ని చుట్టుకుని ఉన్నాయో నాకు తెలీదు. మీకు తెలీదు నా సమస్య. కానీ ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆనందో బ్రహ్మ. నా ఆనందం అంతే ఇంత అంత కాదు. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మనస్సు శాంతి పడ్డప్పుడు. కాబట్టి ఆ మనస్సు అనేది శాంతి రావడం కోసమే ముందు వీళ్ళకి ధ్యానము, ఆరోగ్యము, మనశ్శాంతి వీటి కోసం తాపత్రయపడి ధ్యానం అంటే పూజలు కాదు, ఇవి కాదు, ఇవన్నీ కాదు. ధ్యానం అంటే ఆత్మతో ప్రయాణం అని తెలియజెప్పి మనని ఇలాంటి వారందరినీ ఇట్లా మనస్సు కాలిపోయిన అభాగ్యుల కోసమే పత్రిజీ దిగొచ్చారు. వారు అంత అద్భుతంగా మనం వెలుగొందాము. అప్పుడు ఎప్పుడైతే మన శాంతి పుట్టిందో అప్పుడు ఈ శాంతంలో నుంచి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటానికి ఇక్కడికి మలినం లేదు. ఇక వస్తూ ఉంటుంది, అమృత వర్షం కురుస్తూ ఉంటుంది నీ లోపల. మలినం ఉందనుకోండి, బురదలో పన్నీరు పోసినట్టే. అందుకే మాలిన్యం ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా పోతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమైన కొద్ది పోతాయి. ఈ సమయంలో ఎంత అదృష్టవంతులం మీరంటే, మేము 24 గంటలు 22 గంటలు ధ్యానం చేసి నానా చావు చచ్చాము. ఇప్పుడు అక్కర్లేదండి. మీరు చక్కగా వింటున్నారు, ఇంట్లో కూర్చొని విని హాయిగా ధ్యానం చేసుకుంటున్నారు. ఎన్ని శ్వాసలు గమనిస్తున్నారు, వదులుతున్నారు, అది చాలండి. మీకు ముక్తి మోక్షం వచ్చేసింది. ముక్తి మోక్షం వచ్చేసిన ఈ ప్రపంచం మొత్తానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వచ్చేసింది. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టాడో వచ్చేస్తుంది. వాడు బయట ఎలాగన్నా ఉండండి, మనకు అనవసరం. లోపల జరిగేవన్నీ జరుగుతాయి. అందుకనే ఆయన మనస్సు అనే మధ్యరంగాన్ని పట్టుకునే శ్వాస మీద ధ్యాస పెట్టారు. డైరెక్ట్ ఈ చక్రాలన్నీ కింద, ఈ చక్రాలతో మనకు పని లేదు. శ్వాస మీద ధ్యాస తిన్నగా ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారంలోకి వెళ్ళిపోతాం. సహస్రారంలో నుంచి మనలో ఉండే ఏ చక్రంలో ఏ మురికుందో ఆ ఎనర్జీ వెళ్ళి అదే శుభ్రం చేసుకుంటాం. మళ్ళీ కింద నుంచి మనం ఏమీ కడుక్కోక్కర్లేదు. అయితే మరి ఇష్టంతో జీవించినప్పుడు అద్భుతమైన శక్తి పుడుతుందని చెప్పాను కదా. నీలో నుంచి పుట్టిన శక్తి పార్వతీ శక్తి అంటారండి. అందరూ పార్వతులే. ఎవరిలో అయితే ధ్యానం చేసుకుని ఆ జ్ఞానంతో మీకు ఆ శక్తి పుడుతుందో అది పార్వతీ శక్తి. దాని పేరు పార్వతీ శక్తి. పార్వతికి ఒక్కటే ఆ శక్తి కాదు. ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళు పార్వతులు అవుతారు ముందు. మరి పార్వతీ శక్తి అంటారు. మరి రుక్మిణి జ్ఞానం అంటారు. మనం విన్నాం కృష్ణుడి దగ్గర. సత్యభామ మిగతా వాళ్ళు ఎంత ఉన్నా, రుక్మిణి ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత జ్ఞానంతో ఉంది. అందుకని మనలో నుంచి ముందు పార్వతీ శక్తి పుడుతుంది నువ్వు ఇష్టంతో జీవించినప్పుడు. ఎప్పుడైతే పార్వతీ శక్తి పుడుతుందో రుక్మిణి జ్ఞానం మనకి వచ్చేస్తుంది. మనము రుక్మిణీలు అవుతాము శాంతంగా. వీళ్ళని ఎవరైతే ధ్యానం చేసి సంపాదించుకుంటారో వీరిని కారణ జన్ములు అంటారు. వీళ్ళంతా కారణ జన్ములే. మరి శక్తి, ఈ శక్తిని ఏమంటారు? నాలో నుంచి వచ్చిన శక్తిని మాత అంటారు. మాతా శక్తి అంటారు. పార్వతీ శక్తి, రుక్మిణి జ్ఞానం కలిపి నీలో నువ్వు జ్ఞానం, నువ్వు ఈ శక్తిని ప్రకంపనలు నువ్వు ప్రసరిస్తూ ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు మాతాశక్తి అంటారు. దీన్ని మాతాశక్తి అంటే శక్తి మాత అని కూడా అంటారు. మనస్సు అప్పుడు ఈ మూడు వచ్చినప్పుడు మనస్సు ఎలా అవుతుంది? అప్పుడు వస్తుంది దయ, అప్పుడు వస్తుంది కరుణ, అప్పుడు వస్తుంది విశ్వప్రేమ. ఇవి రాకుండా అవన్నీ రావు. మనం అనుకుంటాం వేరు. నేను చాలా ప్రేమతో ఉన్నాను అనుకున్నాను, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాను, అప్పుడు అర్థమైంది నాకు ఇది. అందుకని వీరిని దయామయులు, కరుణామయుడు అంటారు. యేసుక్రీస్తు లాంటి వారి దయామయుడు అని. మరి అలాంటి అవకాశాలు అందరికీ ఉన్నాయా? మన క్వశ్చన్ వేసుకుందాం. ఈ అవకాశాలు అందరికీ ఉన్నాయా అంటే ఇక ఉంటాయి, ఇక నుంచి ఉంటాయి. ఇక అందరికీ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదే 5th డైమెన్షన్ శక్తి, ఎనర్జీ. 5th డైమెన్షన్ దీన్ని ఎట్టడం ఏంటి? ఒక అవకాశం కల్పించకుండా నువ్వు ఎదిగిపోవంటే ఎలా ఎదిగిపోతారు? ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఒక అవకాశం ఉండాలి వాళ్ళకి. ఆ అవకాశం కల్పించటం కోసమే ప్రపంచం మొత్తం కూడా
జ్ఞానమయం అయిపోతుంది. ఒక్కడు కూడా మాంసం ఉండేవాడు ఉండరు అంటే, నేను ఇలా పెట్టుకొని ఇది సాధ్యమేనా? నా ఇంట్లోనే నా చుట్టుపక్కలేమో, నా బంధువులేమో మాంసం మానలేదు. ఈ ప్రపంచం ఎప్పటికవుతుంది? ఇది నా భౌతికమైన ఆలోచన. కానీ నా ఆధ్యాత్మికమైన ఆలోచన ఫిఫ్త్ డైమెన్షన్‌కి ఎప్పుడు వెళ్ళిపోయిందో, ఆ ఎనర్జీ భూమి మీదకొచ్చినప్పుడు ఒక గాలి ఎలా ఇప్పుడు మొన్నటిదాకా లాక్‌డౌన్‌లో గాలి ఆడక చచ్చాం కొట్టుకొని. ఇయన్నీ కట్టుకొని. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా కొద్దిగా గాలి పీల్చుకుంటాం ఎలాగుందో, అలాగే అక్కడ కూడా స్వేచ్ఛగా మనకది వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ కూడా స్వేచ్ఛగా వచ్చేసేస్తుంది. ఇప్పుడు దాకా మనం లాక్‌డౌనే. లాక్‌డౌన్ అంటే కరోనా లాక్‌డౌన్ గాదు. జీవితమే లాక్‌డౌన్. ఆ లాక్‌డౌన్‌లో నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీలోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతున్నామో, ప్రతి ఒక్కరూ ఆ సౌభాగ్యంతో జీవితం గడుపుతారు అన్నారు. అబ్బా! అలాంటి ప్రపంచాన్ని చూసి వెళ్ళిపోవాలనుంది మేడం. హ్మ్. అలా మై డియర్ ఫ్రెండ్స్, నాకు అట్లాంటి ప్రపంచాన్ని చూసి ప్రతి ఒక్కరు సౌభాగ్యం, ప్రతి ఒక్కరు శక్తితో, ప్రతి ఒక్కరు మనశ్శాంతితో, ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానంతో ఉండే ప్రపంచమే గదా దేవతాలోకం అంటే. ఒకరొకటో ఒకళ్ళు పక్కనోడు ఏడుస్తుంటే మనం సుఖంగా ఉంటే దేవతాలోకం ఎట్లా అవుతుంది? మానవ లోకం అవుతుంది. ఈ మా భూమిని దివిగా మార్చటానికి దివి అంటే ఏంటి? భువి అంటే ఏంటి? భూమిలో ఏ రూల్స్ కండిషన్స్ ఉన్నాయి? దివిలో ఏమున్నాయి? అవి నెమ్మది నెమ్మదిగా ఎలా తీసుకురావాలి? ఇది ఈ ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీతో తప్పనిసరిగా అయిపోతుందనమాట. ప్రతి ఒక్కరూ ఆ సౌభాగ్యంతో జీవితం గడపాలి. దుఃఖంతో కాదు. దుఃఖంతో జీవించడం కోసం అంత దూరం నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదు. భూమండలం అంతా పచ్చగా కళకళలాడుతూ ఉండాలంటే ముందు భూమి సస్యశ్యామలం అవ్వాలంటున్నారు. కళకళలాడాలని. ఎలా కళకళలాడతారు? ముందు స్త్రీ సౌభాగ్యవతి అవ్వాలి. ఎప్పుడు అందుకే ధ్యాన మహిళ చక్రం మనకు పెట్టింది. మహిళ అన్నది ఎందుకంటే ముందు స్త్రీ సౌభాగ్యత అవ్వాలి. స్త్రీ ప్రశాంతం అవ్వాలి. అప్పుడు భూమి సౌభాగ్యం అవుతుంది. మరి అందుకే మహిళ అన్నారు. అంటే భూమితో పోల్చారు అక్కడ. మరి ఇక్కడ స్వతంత్రత అన్నాం. స్వతంత్రత అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను కుటుంబంలో ఉండటం స్వతంత్రత కాదు. మానసిక పరివర్తనే. ఎప్పుడైతే మనసులో ఉండే ఆ చెడు అన్నీ పక్కకు తోసేసానో, నన్ను నేను చెక్ చేసుకున్నాను. నేను ఇలా ఉండకూడదు. ఈ ఆలోచన సరికాదు. నేను వారి మీద అసూయ పడకూడదు. నాకుందని గర్వపడకూడదు. నేను అందగతిని అనుకోకూడదు. డబ్బున్నదాన్ని అనుకోకూడదు. అని ఇవన్నీ మనం రాసుకుని, గోడ మీద అంటించుకొని, నేను ఇందులో ఉన్నాను అని ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ ఉంటే, అప్పుడు మన మనసు మనకు తెలియకుండానే ఈ ధ్యానంతో, జ్ఞానంతో, సజ్జన సాంగత్యంతో ఈ ఎనర్జీ ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీ లోపలికి వెళ్ళి అప్పుడు పరివర్తన ఆటోమేటిక్‌గా వస్తుంది. సంవత్సరాలు గడపాల్సిన పని లేదు ఇక. యుగాలు మనం జన్మలు ఎత్తాల్సిన పని లేదు. అందుకని మానసిక పరివర్తనే స్వతంత్రత. బాధ్యతలను ఆనందంగా మోస్తూ ఈ బాధరబంది ఏంట్రా దేవుడా! ఈ అత్త ఏంటి? మామ ఏంటి? పిల్లలేంటి? గోలేంటి? అనుకుంటాం. ఎంత చేసినా ఏదో ఒకటే అని చెప్పి అనుకుంటాం. కానీ బాధ్యతలను ఆనందంగా మోస్తూ జ్ఞానంతో, ధ్యానంతో తనకేం కావాలో తెలుసుకుని జీవించడమే స్వేచ్ఛ. ఈ కుటుంబంలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతే మనకేమీ రాదు. ఓ తిరుపతి ఎళ్ళో, శ్రీశైలం ఎళ్ళో లేకపోతే హిమాలయాల్లో వెళ్తే మనకేమన్నా వచ్చేసి కుమ్మరిస్తుంది ఏంటి ఒక్కసారి. నీ కుటుంబమే అద్భుతమైన కేంద్రం. ప్రపంచం అనంత విశ్వం మొత్తం నీ కుటుంబంలోనే ఉంది. ఆ బాధ్యతని ప్రతి ఒక్క బాధ్యతని నువ్వు ఎంత చెయ్యాలో అంత సక్రమంగా నువ్వు చేస్తూ నీకేం కావాలో తెలుసుకుని నువ్వు జీవిస్తావో అది స్వేచ్ఛ. బాధ్యతలు వదిలేసుకోవటం స్వేచ్ఛ కాదు. సన్యాసత్వం స్వేచ్ఛ కాదు. మరి అందని ఆకాశం అంటారు. అందని ఆకాశం ఏంటి? ఏంటి ఆకాశం అందేదేమిటి? నాకు అర్థం కాదు. ఆకాశం అదేమన్నా పట్టుకునేది ఏంటి? మబ్బులు ఉండేది అందని ఆకాశం అని తెలుసు. అందని ఆకాశం ఏంటి అనంటే, ఆకాశమే నీవైనప్పుడు మనసు ఎప్పుడైతే ఈ కల్మషం అయిపోతుందో, ఈ జ్ఞానం వస్తుందో, ఆ ఆకాశం అంతా నువ్వే అయిపోతావు. అంటే నీ యొక్క శాంతం, ప్రశాంతం ఆకాశం ఎలా విస్తరించిందో, ఆకాశాన్ని మనసుతో పోల్చారు. అగ్ని, వాయువు, నీరు, నీరు మరి భూమి,
ఆకాశం. ఇక్కడ ఆకాశం అంటే మనస్సు. నీ మనస్సు ఎప్పుడైతే ప్రశాంతం అయిపోయిందో నువ్వు ఆకాశం అయిపోతావు. ఆకాశమే నీవైపోయినప్పుడు ఇంకా ఆకాశం అందేది ఏమిటి? అందని ఆకాశం ఏంటి? అర్థం లేని మాట అది. అది నువ్వైపోతున్నావు. కాబట్టి ఇంకా ఆకాశం అందే సమస్య అసలు ఆ కొటేషనే రాంగ్. అందని ఆకాశం కాదు, ఆకాశమే నువ్వైపోయావు. అది. అందుకని నాకు అనిపించింది ఇవన్నీ సాధ్యమేనా? ఒక్కొక్కళ్ళ కుటుంబాలు, ఒక్కొక్కళ్ళ గోళ్ళు, ఒక్కొక్కళ్ళ ఏడుపులు ఇవన్నీ చూస్తే ఇవన్నీ సాధ్యమేనా? ఓ పక్క యుద్ధాలు, ఈ దేశము ఏంటి అలజడు, ఇవన్నీ సాధ్యమేనా అనిపించింది. కానీ అది ఒకప్పుడండి. కానీ జ్ఞానంతో ఏమేం జరుగుతుందో, పైన ఏ ప్రణాళిక జరుగుతుందో, ఎలా నడిపించుకొస్తున్నారో సాధ్యమే అని నాకు అర్థమైంది. నేను తెలుసుకున్నాను. నేను జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో, నా తాడేతో నేను తెలుసుకున్నాను. మామూలు కాపురాలు పండంటి కాపురాలు అవుతాయండి ఇక్కడి నుంచి. అవ్వాలి. ఏదో ప్రతిదీ అసంతృప్తే. డబ్బు లేదనో, జీతం లేదనో, ఉద్యోగాలు లేదనో, ఏదన్నా ఉండండి, మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉందాం. ఉంటాయి, కష్టాలు ఉండకుండా ఉండవు, సమస్యలు లేకుండా ఉండవు. కానీ నువ్వు ధ్యానం చేసి జ్ఞానంతో ఎంత విల్ పవర్ వస్తుందంటే అప్పుడు ఒకప్పుడు మామూలుగా ఉన్న వరలక్ష్మి ఇప్పుడు సౌభాగ్యవతి అని. అలాంటప్పుడు అందరూ ఎందుకు అవ్వలేరు? మామూలు కాపురాలు పండంటి కాపురాలు అవుతాయండి. ఆ పండంటి కాపురాలు అవ్వాలి. మరి భార్యాభర్తలు తమదైన శైలిలో తమ జీవితం జీవించాలి. తమదైన శైలిలో. అది మీరు ధ్యానం చేస్తుంటే, జ్ఞానం వచ్చిన తర్వాత నీ శైలి ఏంటి అనేది, నీ గతం ఏంటనేది, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు మీకు అర్థమైపోతుంది. ఆ అర్థమైనప్పుడు భార్యాభర్తలు తమదైన శైలిలో జీవించాలి. ఆ తమదైన శైలిలో జీవించిన ఆ గర్భాలు యోగులకు దానం ఇవ్వాలి. అలాంటి గర్భాలకి యోగులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ఎదురు చూస్తున్నారంటే వీళ్ళ గర్భాల కోసం క్యూ కట్టి ఉన్నారండి. ఎవరికి ఛాన్స్ వస్తుందో. ఇప్పుడు బిడ్డలు పుట్టని సిద్ధంగా ఉన్న తల్లులందరికీ ఎవరు ఛాన్స్ వస్తుందో చూడండి. కొట్టుకుంటున్నారు, ఈ తల్లి గర్భం మాకు కావాలి, ఇల్లు మాకు కావాలి. ఈ కట్టుకునే ఇల్లు కాదు, ఈ ఇల్లు కావాలని కొట్టుకుంటున్నారు అక్కడ. ఆ ఇల్లు కావాలి, ఈ గర్భం అనే ఇల్లు మనం ఇవ్వాలి. మరి అలాంటి కుటుంబమే స్వర్గసీమ. ఇంకా వేరే స్వర్గం ఎక్కడో లేదండి. స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తాం? మన కుటుంబంలోనే స్వర్గసీమ. ఎందుకంటే ఎన్నో లోకాలు నేను చూశాను. డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి, డిఫరెంట్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళ ఎనర్జీకి తగ్గట్టు ఉన్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మానవ శరీరం అంత అద్భుతం లేదనిపించింది. అన్నీ ఉన్నాయి మనకి. శక్తి ఉంది, జ్ఞానం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, తినడం ఉంది, విసర్జించడం ఉంది, అన్ని సుఖాలు, నవరంధ్రాలు ఉన్నాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. కానీ ఇది అద్భుతమనే తెలియక ఏడుస్తూ బతికేస్తుంది. అందుకని ఈ అద్భుతాన్ని ఉపయోగించుకొని ఆనందంగా ఇష్టంతో కాపురం చేస్తూ, ఇష్టంతో తింటూ, బిడ్డల ఇష్టాలు గమనించుకున్నప్పుడే ఈ భూమి 5th డైమెన్షన్లో పూర్తిగా స్థితమైపోతుంది. ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు అది పూర్తిగా స్టాండర్డ్ అయిపోతుంది. అందుకని అట్లాంటి కుటుంబమే స్వర్గసీమ అన్నాను. ఆ స్వర్గసీమ అనే కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఉన్న కుటుంబాన్ని స్వర్గసీమ చేయటం ఒక యోగికే సాధ్యపడుతుంది. ఆ యోగి యొక్క శక్తితోటే కుటుంబంలో మార్పులు వస్తాయి. ఆ యోగి యొక్క శక్తితోటే వాళ్ళకు వచ్చే ఆపద నుంచి బయటపడతారు. ఆ యోగి యొక్క శక్తితోటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు వాళ్ళకి భవిష్యత్తులో ఉద్ధరించబడతాయి. ఒక్క యోగికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒక తక్షణ యోగి భవ అర్జున. అర్జునుడు ఎంతటి వాడు, ధనం ఉంది, విద్య ఉంది, గురువు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అన్ని ఉన్న కాడ యోగి కాదా? మరి ఆ యోగిక నీకు ఎన్ని ఉన్నా సరే యోగివిక. మరి వాళ్ళకు కూర్చొని ఒక్కొక్కరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలా యోగులు అయిపోతున్నారు, యోగేశ్వర్లు అయిపోతున్నారు అంటే ఎంత పెద్ద గొప్ప పని చేస్తున్నామో మనం. కనీసం మనం చేసే పనినన్నా మనం అర్థం తెలుసుకోవాలి. ఒక్కరికన్నా ధ్యానం చెప్పి చచ్చిపోయినారు, ధ్యానం చేస్తూ చచ్చిపోండి.
ఎందుకంటే లేకపోతే నువ్వు ఈ సరౌండర్‌లోనే తిరిగి మళ్ళీ ఇంకో పక్క భూమిలోకెళ్ళిపోతావు. అలా కాదు. ఒక్క శ్వాస కొద్ది రోజులన్నా ధ్యానం చెయ్యి. మాంసం మానేయి. ఇంకొకళ్ళకి ధ్యానం చెప్పు. అంతే తిన్నగా పైకెళ్తావు. ప్రమోషన్. ఒక్క శ్వాస మన లోపలి ఒక్క శ్వాస అనంత కోటి నమస్కారాలకు మనకు పెట్టిందంటే అది ఎంత విలువను మనం చేసే పనికి అది నమస్కరిస్తున్నప్పుడు ఒక్క శ్వాస లోపలికెళ్ళి మన మనసులోని ఆలోచన బూడిద చేసి మళ్ళీ ఈ ముక్కు ద్వారా బయటికి నెట్టేస్తోంది అంటే నువ్వు ఒక గంట ధ్యానం చేస్తే ఎన్ని శ్వాసలు పీలుస్తున్నావు? 10 మందిని కూర్చోబెట్టి, 100 మందిని కూర్చోబెట్టి, 1,00,000 మందిని కూర్చోబెట్టి, ఇవాళ జూముల్లో ఎంతమంది జూముల్లో ధ్యానం, సామూహిక ధ్యానం. మరి కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తున్నారు అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? ఒక్కొక్కటి అన్ని వాళ్ళకే అవగతమైపోతాయి. ఇంక ఊరికే కూర్చుని రుద్దాల్సిన పని లేదు వాళ్ళని. వింటారు, వాళ్ళు ఎలర్ట్ అయిపోతారు. కొత్త కొత్త వాళ్ళకి నేను ఏం చెప్పాలి? మళ్ళీ ధ్యానం చెప్పనా? ఆరోగ్యం చెప్పనా? ఇవన్నీ చెప్పుకురానా? కొత్త చోట అంతా కొత్తవారండి అన్నారు. కొత్తవారి దగ్గర ఏం చెప్పను అనుకుని నేను మళ్ళీ ఇది చెప్పాలా? వీటి కోసం మళ్ళీ నేనెందుకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా అంటే, కాదు మీరు చెప్పండి. తీరా నేను చెప్పిన తర్వాత వాళ్ళు కొత్తవాళ్ళా? నేను కొత్తదాన్నా అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే రిసీవ్ చేసుకున్నావు కాబట్టే క్వశ్చన్ అడుగుతున్నావు. ఆ క్వశ్చన్ విన్నాక నేను నేను నా అభిప్రాయం తప్పు అని నాకు అర్థమైంది. అందుకని ఇంకెవరిని కొత్త వారిని అననండి. మనం అంటాను. అంతే. మన సోదరులు, మన సోదరీమణులు, మన పిరమిడ్ మాస్టర్లు, మన సహ ఆత్మలు. మనతో పాటు పుట్టినయే అవన్నీను కూడా. అందరిని ప్రక్షాళన చేయటం కోసమే భూమి మీదకొచ్చాం మనం. అందుకని ఇక ప్రపంచం అంతా ధ్యానం కావాలి. ఇంక జరిగిపోతుందది. ఇక్కడ మరి పీఎంసీ ఉంది గదా! పీఎంసీ ఇంటింటా ధ్యానాన్ని ఇస్తోందిగా. పీఎంసీ పెట్టుకుంటే ఎక్కడెక్కడ లేని వాళ్ళందరినీ మనం చూడొచ్చు. ఒక్కసారి వాళ్ళది విని మనం చూసి వాళ్ళకి ఒక నమస్కారం పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎంతమందులు యోగులు, ఎవరెవరు ఎన్ని జన్మలు ఎత్తొచ్చారో మనం వెళ్ళలేము. వాళ్ళ ప్రాంతాలకు మనం వెళ్ళలేము. మనం ఉన్న చోటే వాళ్ళకి నమస్కారం పెట్టుకోవాలి. హ్మ్. ఇదంతా నేను తీసుకున్నప్పుడు జయహో ధన్యజీవి ధ్యానం చేసిన వాళ్ళందరూ జయహో ధన్యజీవి అని చెప్పి ఒకప్పుడు పిరమిడ్ మాస్టర్ జై హో, మరి రాంపాల్ జై జై హో, సోక్రటీస్ జై జై హో, కృష్ణుడు జై జై హో అన్నారు. కానీ వాళ్ళు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరూ ధన్యజీవులే. ఈ ధన్యజీవులందరూ జై హో. నేను జై హో కొడుతున్నాను ఈ ధన్యజీవులందరికీ. ఉం? అది. ఉం. ఇంతే మేడం. చాలా చాలా వండర్‌ఫుల్‌గా ఉంది మేడం. అసలు చెప్పిన సబ్జెక్ట్ ఎంత మేము ఇంప్లిమెంట్ చేసేదానికుందో అసలు లైఫ్‌లో. మీరు ఎక్కడో అంటే లైక్ స్పిరిచ్యువల్ వర్డ్స్ యూజ్ చేయకుండా మన ప్రాపంచికంలోనే మనం ఎలా ఉండాలి అనేది చాలా బాగా నేర్పించారు మేడం. అండ్ మీ లాస్ట్ చెప్పిన వర్డ్స్ మానసిక పరివర్తనే స్వతంత్రం అన్నారు. అంటే అన్ని చోట్ల బాధ్యతగా ఉండటమే స్వేచ్ఛ. అంటే అన్ని చోట్ల సర్దుకుపోయి అర్థం చేసుకొని ఉండటమే స్వేచ్ఛ. అదే. ఉం. అంటే లైక్ అక్కడ మనం ప్రశాంతత కోల్పోకుండా లైక్ మనము అన్నీ తెలుసుకొని ఉండటమే. ఇప్పుడు 'పత్రి సార్' స్టోరీ వింటే మేడం అసలు ఎన్ని చోట్ల సార్ కార్‌లో ట్రావెల్ చేసినారు, ట్రైన్‌లో కంపార్ట్మెంట్‌లో కింద కూర్చొని ట్రావెల్ చేసిన ఎక్కడ కంప్లెయింట్స్ లేవు. ఎక్కడ కూడా ఎక్కడ ఎక్కడా లేదు. సార్ కంప్లెయిన్ ఎక్కడ గూడా చేయలేదు. అలా ఉండటమే స్వేచ్ఛ. అంటే లైక్ ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నారు సార్. సో, మీరు చాలా చెప్పారు మేడం అది స్వేచ్ఛ గురించి. అండ్ ప్రశాంతతగా ఉండటమే మనసు మనసు ప్రశాంతంగా ఉండే మనస్సే ఆకాశం అన్నారు. అంటే ఇంకా దానికి ఇంకా బౌండరీస్ లేవు. ఆకాశం అనేది లేవు. ఇంకా లేదు. లేదసలు. దానికి సరిహద్దు అనేది ఇది బౌండరీస్ ఎక్కడా లేదు. అసలు ఎంత క్లియర్‌గా మీరు చెప్పారంటే మేడం చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది సెషన్. ఇంకా వింటుంటే వినబుద్ధవుతుంది. కానీ మీకు టైమ్ లైక్ మీరు గంటిచ్చారు. సో, చాలా చాలా హ్యాపీ మేడం. చాలా చాలా హ్యాపీ మేడం. యెస్. అండ్ ఫ్రెండ్స్
క్వెషన్స్ ఏమైనా తీసుకుందామా మేడం? ఒకటి అట్లా లేకపోతే మీ ఇష్టం. తీసుకోండి. తీసుకుందామా మేడం? ఓకే. తీసుకోండి. ఫ్రెండ్స్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అన్‌మ్యూట్ చేసుకోండి అండ్ మీరు మేడంతో మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. హలో. యెస్ సార్. చంద్ర హియర్. యెస్ సార్. చంద్ర సార్. చెప్పండి సార్. మధు గారు, థ్యాంక్స్ అండి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ సెషన్ అరేంజ్ చేసినందుకు. వరలక్ష్మి మేడం గారికి థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ అవుతుంది. అందుకే నేను థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ మాతో షేర్ చేసినటువంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఎవర్ షీ ఎక్స్పీరియన్స్డ్, ఎస్పెషల్లీ పత్రిజీది రైల్వే స్టేషన్ సీన్ అయితే నేను literally I felt like I was seeing that in front of my eyes. Wow. Thank you very much for that topic especially. ఎందుకంటే మేడం మళ్ళా చెప్తున్నాను, వరలక్ష్మి గారు మీకు నేను థ్యాంక్స్ చెప్పడానికి అర్హత లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన టాపిక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు అనుకునేవాడిని, మనము అనేది ఇలా ఉంటే బాగుంటుంది అనేది. జస్ట్ నేను మా ఇంట్లో మా మిస్సెస్ కూడా చెప్తూ ఉండేవాడిని, కానీ ఇంత రియలిస్టిక్ గా నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను ఐ ఆల్వేస్ థింక్ దట్ ఇట్స్ గుడ్ టు థింక్ యువర్ సెల్ఫ్. ఐ మీన్ నాట్ అంటే సెల్ఫిష్ గా అని కాకుండా ఉండకూడదు అనేది నేను చెప్తూ ఉండేవాడిని. కానీ ఇంత క్లారిటీగా నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు చెప్పిన సెషన్ చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ దట్. అంతకంటే నేను క్వశ్చన్లు అడగదలుచుకోలేదు. అందరూ మీకు ఎటువంటి క్వశ్చన్లు అడగదలుచుకోలేదు నేను. మీరు అర్థం చేసుకుందే గొప్ప. థ్యాంక్ యూ చంద్ర సార్. మేడం చంద్ర సార్ ఫ్రాంక్ఫర్ట్ లో ఉంటారు. వండర్ఫుల్ సార్ కూడా వండర్ఫుల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. బాలగోకులం అని ఇది ఉంది మేడం ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ లో, జర్మనీలో. సో దానికి బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు సార్. సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా? విశ్రామ్. నమస్తే మేడం. సో చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నిందో అసలు. సో మీరు చెప్పే ప్రతి పదము, ప్రతి ఒక్క పాయింట్ వెనకాల ఉన్న ఎనర్జీ టచ్ అయింది. దాంట్లో ఉన్న ఒక ప్యూరిటీ టచ్ అయింది. సో మీకు నిజంగా చాలా 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 థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. మీరు ఈ విధంగా రావడము నిజంగా మా అదృష్టం. మీలాంటి వారు ఈ విజ్డమ్ షేర్ చేసేటప్పుడు మేము వినగలగడం. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పద్మా మేడంకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మధు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఎస్ అన్నట్లు చాలా థ్యాంక్స్ మేడం. అసలు మీకు మేము థ్యాంక్స్ చెప్పే అర్హులమో లేదో, ఇందాక చంద్రశేఖర్ సార్ అన్నట్లు మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మేడం. అసలు అంత ఆ నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని అంత సింపుల్గా మాకు అలా అందించేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరి సైడ్ నుంచి, యూట్యూబ్లో చూసే వాళ్ళందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ మీ టైంకి. సో ఐ థింక్ అంతే మేడం. మళ్ళీ 5 minutes మెడిటేషన్ చేద్దాం మేడం. తప్పకుండా మేడం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. సహజత్వంలో జీవిస్తేనే ఆత్మావత్ జీవితం అని చెప్పారు. జీవితం అంతా సహజత్వంలో జీవిస్తానికి అందరికీ సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో బతికితున్నప్పుడు అందుకే సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నా కనీసం గమనిద్దాం. మనలో ఉండే మొట్టమొదటి సహజత్వం ఏంటంటే దానికి అదే వెళ్ళి దానికి అదే వచ్చే గాలి.
ఆ సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిద్దాం. హాయిగా కూర్చుందాం. ఆ శ్వాస మీద ధ్యాస పెడదాం. కొద్దిసేపు ప్రపంచాన్ని, మానసికమైన ఆలోచనని, మన ఇంటిని ఒంటిని మర్చిపోతాం. అవి మర్చిపోవటమే సహజత్వం. ఆ సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కలిసి ఉన్నప్పుడు మనమే పార్వతులు అవుతాం, శక్తి మాతలు అవుతాం, జ్ఞానంతో కూడుకున్నటువంటి రుక్మిణీలు అవుతాం. మనకేం కావాలి అని ప్రశ్నించుకున్నప్పుడు మనకి ధ్యానం కావాలి అని తెలియచెప్పాలి. ఆ సంగతే మనం మర్చిపోయింది. మనకేం కావాలి అంటే భౌతికమైన అన్ని కావాలనుకున్నాం, కానీ ధ్యానం కావాలి అన్నది మర్చిపోయింది. మీకేం కావాలో మనకే తెలియదు. మనకేం కావాలి అంటే ధ్యానము జ్ఞానం అని తెలియజెప్పడానికే పత్రిజీ వచ్చింది. కాబట్టి ఆ సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనం గమనిద్దాం. ఎందరో మహానుభావులు ఎవరు తక్కువ వారు కాదండి. అర్హత లేదనుకోవద్దు. అర్హత కలిగి ఉన్న వారం కాబట్టి ఈరోజు ఈ ధ్యానంలోకి రాగలిగాం. ప్రకృతి పరవశించే రోజు దగ్గర పడుతుంది. ఆ సౌభాగ్యాలన్నీ మనవే ఇక్కడి నుంచి. ఏ నలుగురి కోసమో కాదు ఇది. మీరు వదిలే పీల్చుకునే గాలి, లోపలికి వెళ్ళే గాలి, వచ్చే గాలి ప్రపంచవ్యాప్తం చెందుతుంది. అద్భుతమైన తరంగాలు బయటకు వస్తాయి మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు. ధ్యానంలోనే ఆ ప్రశాంతత వస్తుంది. ఆ ప్రకంపనలు ఒక్కొక్క తరంగంలో నుంచి ఎన్ని వేల లక్షల ప్రకంపనలు వెదజల్లబడతాయో ఇలా ప్రపంచం మారుతుంది. ఎంత గొప్పవారు ధ్యానం చేసేవారు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు.
ఓకే మేడం. నెమ్మదిగా మీ చేతులను కళ్ళ మీద ఉంచుకోండి. 9, 8, 7, 6, 5, 4, 2, 3, 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనకు మనమే క్లాప్స్ కొట్టుకుందాం. ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ దిగారు, ఇప్పుడు చూశాను. ఎంతమంది అవధూతలు దిగారు, ఆనందంతో నాట్యం చేస్తున్నారు. మధు మేడం జర్మనీ మళ్ళీ పునరుద్ధానం చెందుతోంది ఆధ్యాత్మికత. ఆ మాస్టర్స్ అందరికీ మనం క్లాప్స్ కొడదాం. వచ్చి దిగి పూలు జరుపుతున్నారు. చాలా అద్భుతంగా, చాలా రోజుల తర్వాత ఈ రోజున ఎంతో మంది, ఎవరో పేర్లు తెలియదు, గుర్తు తెలియని అవధూతలు ఎంతమందో, అసలు వాళ్ళే కనబడుతున్నారా, పుంకానుగా కనిపిస్తుంది. చాలా అద్భుతం. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అన్నట్టుగానే ధ్యానం చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నింది. అసలు మాటలు రావట్లేదు మేడం చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ టైం ఇచ్చినందుకు, మీరు మాతో ఉన్నందుకు, మీ ప్రేమను మాకు ఇస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ మేడం. నమస్తే మేడం. నమస్తే అందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, జర్మనీ వాసులందరికీ, చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ, పిఎంసికి, పిసిఎస్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే మేడం, బాయ్. థ్యాంక్ యూ. బాయ్ మేడం. సో ఫ్రెండ్స్, అందరం విన్నారు కదా ఫ్రెండ్స్. సో అందరము స్వతంత్రంగా బతుకుదాము అండ్ స్వేచ్ఛగా బతుకుదాము. ఆకాశం అంత ఆనందంతో బతుకుదాం ఫ్రెండ్స్. చాలా 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 ఇంపార్టెంట్. మనమే కాదు, మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది అందరికీ చెప్తాము. మనం ఒక ఇన్స్పిరేషన్గా అందరికీ ఉండి, మనం ఎలా ఉంటున్నామో అది అందరూ చూసి, లైక్ వాళ్ళలో కూడా మనకు ఆ లైట్ని వెలిగిద్దాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ పత్రి సార్కి అండ్ పిఎంసి ఛానల్కి అండ్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ వాళ్ళకి అండ్ పద్మా ఆంటీకి అండ్ అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మేడం మీకు మెయిన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఓకే. బాయ్.